హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, గత సంవత్సర కాలంగా కూటమి పాలనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేరిపోయాయి, ఆల్రెడీ ఇంకా చేయడానికి ఏమీ లేవు అనేటువంటి కామెంట్ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరోపక్క మంత్రులు చూస్తే ఇలాంటి హామీలన్నీ నెరవేరాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి అని మళ్ళా మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్లు కూడా మరో పక్క చూస్తున్నాం. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? గత సంవత్సర కాలంగా కూటమి పాలనకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్ ఒక పాయింట్ అయితే, మేము చేశాము అని ఒక టిక్ మార్క్ కొట్టుకోవడానికి ప్రతిదాన్ని టచ్ చేస్తున్నారు. ఓకే, సిలిండర్స్ అన్నారు, ఒకటి ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు బస్ అన్నారు, ఆ బస్లో ఆ రోజు ఎలక్షన్ ముందు వీరు మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన విధానం కానీ, వాళ్ళు క్రియేట్ చేసిన హైప్ కానీ, అసలు ఒక థంపింగ్ వాయిస్తో ఓదర కొట్టినటువంటి విధానం కానీ చూస్తే, అమ్మ బాబాయ్ నిజంగా ఇవన్నీ జరిగిపోతాయా అన్నంత పరిస్థితి కల్పించారు ఆ రోజు. అంటే వీరు బస్సు ఎక్కితే చాలు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు, నా పేరు చెప్పండి అని ఇట్లా రకరకాలుగా చెప్పారు. దానికి డ్రైవర్ని కూడా నేనే కామెంట్ చేశారు. చేసి ఈరోజు నీకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రావెల్స్ లేవు, ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ లేవు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ఎక్కి ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తానని ఆ రోజు చెప్పి, ఇప్పుడు కండిషన్ సప్లై అనే వ్యాపారస్తుల్లాగా ఒక ప్రోడక్ట్ అమ్ముకునేవాడు ఏ రకంగా అయితే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడో అట్లా అడ్వర్టైజ్ చేసి లాస్ట్లో కండిషన్ సప్లై అని పెట్టినట్టు ప్రతిదానికి ఇలా కండిషన్స్. అంటే ఇతని నైజం అదే. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సీఎం గారు అప్పుడు 2014లో కూడా రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ అని మొదలుపెట్టారు. పెట్టి మొదటి సంతకం పెడతానని చెప్పారు. తీరా వచ్చి నాకు ఏంటి మొదటి సంతకం అంతా పెట్టిందంటే, రుణమాఫీ ఎలా తయారు చేయాలి అనే గైడ్లైన్స్ తయారు చేయడానికి కమిటీకి సంతకం పెట్టారు. తీరా చూసి చివరికి ఏం చేశారు, 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చి ఇక మిగిలినటువంటి 1,00,000 ఉన్నవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు, 3 లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు. దాని గురించి ఏమీ లేకుండా 50 ఇచ్చి ఆ తర్వాత ఎవరికి అర్థం కానటువంటి రకరకాల గైడ్లైన్స్. ఇప్పుడు ఈ P4 అని ఒక ఆయన కుటుంబరావు గారిని పెట్టారు కదా, అదే కుటుంబరావు ఆ రోజు కూడా ఉండి దానిని ఏంటంటే ఎన్ని ముక్కలుగా విస్తరించవచ్చు అన్ని ముక్కలుగా చింపారు, డిసెక్షన్ చేశారు. చివరికి రుణమాఫీ అనేది పూర్తిగా చేయలేదు. అది వాళ్ళ మోడస్ ఆపరండి. అది వాళ్ళు ఎప్పుడైనా మాట ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఇచ్చిన ప్రకారంగా నిజాయితీగా చేయకుండా ఉండడం. సో అదే వాళ్ళ మోడస్ ఆపరండి. అదే ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తామని 10 రకాలు చెప్తారు, తీరా ఇచ్చే సమయానికి ఏదో కండిషన్ పెట్టి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది, జరగబోయేది కూడా అదే. ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన హామీలు అయితే 100% అమలు అనేది జరిగేది కాదు. దానికి ఈ బడ్జెట్స్ కానీ మనకు వచ్చే ఆదాయాలు కానీ సరిపోవు. ఖచ్చితంగా బయట నుంచి ఏదైనా అదనంగా ఫండ్స్ వస్తే తప్ప, అది ఏ రూపంలో వచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా, నిధుల్లో ఇచ్చినా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఇచ్చినా, లోన్లు ఇచ్చినా, లేదా లోన్లు తీసుకోవడానికి వాళ్ళు వెసులుబాటు ఇచ్చినా, ఏ రూపంలో ఇచ్చినా కూడా అదనంగా నిధులు వస్తే తప్ప ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమైతే కాదు. బట్ ఇలా టిక్ పెట్టుకునే హామీలు అయితే చేయొచ్చు. ఇది ఇచ్చాం టిక్ పెట్టేసుకుని అయిపోయింది, ఇక మీరు మాట్లాడకండి, షాప్ ఈజ్ క్లోజ్డ్ అన్నాడు అనుకో, దానికి ఎవరేం చేయలేరు. ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళు మాట్లాడటానికి కూడా అర్హులు కాదు అనేటువంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటువంటి జరుగుతున్నప్పుడు కామన్గా మాట్లాడుతుంటారు కదా, ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళని నాలుగు కోస్తాము లేదంటే వాళ్ళ నాలుగు మందం అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అలా ఎవరంటారు? ఇప్పుడు నిజాయితీగా చేసినోడు అలా అనలేడు కదా. ఇప్పుడు నేను 3 సిలిండర్లు ఉన్నవాడు 3 ఇచ్చి, ఉచిత బస్సు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి, 67 లక్షల మంది చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనిషికి 15,000 ఇస్తానని అందరికీ ఇచ్చి, నిరుద్యోగులందరికీ 3,000 ఇచ్చి, అలా నిజంగా ఇచ్చినోడు ఇక మాట్లాడితే మీ 4 మందం అనాల్సిన అగత్యం రాదుగా. అసలు ఆ సిచ్యువేషన్ ఎరేజ్ కాదు కదా. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు అనొద్దు అంటున్నావు. ఇచ్చుంటే ఎస్ నేను ఇచ్చాను, చూసుకోండి, చెక్ చేసుకోండి, ఛాలెంజ్ అని అంటాం. ఇచ్చినోడైతే నీలో నిజాయితీ ఉంటే. నీకు నిజాయితీ లేదు కాబట్టి నువ్వు మాట్లాడావంటే నీ 4 గట్ చేస్తాను, మాట్లాడావంటే నీ 4 మందం, నీకు బుర్ర లేదు, నువ్వు తెలివి తక్కువవాడు, నీకు అర్థం కాలేదు, నా స్కీమ్ నీకు అర్థం కాలేదు, నేను పెట్టిన మెలికలు నీకు అర్థం కాలేదు, నేను ఎగ్గొట్టిన విధానం నీకు అర్థం కాలేదు, అందుకే నువ్వు మాట్లాడుతున్నావు అని అంటారు.
సరే, ప్రతిపక్షానికి అర్థం కాలేకపోతే కాకపోయింది, వదిలేద్దాం. వాళ్ళకి అర్థమైన అర్థం కాకపోయినా వచ్చిన దండగం లేదు. కానీ ప్రజలకు అర్థం అవుతున్న పని ఈ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏం అమలు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అని వాళ్ళకైనా అర్థం కావాలి. ప్రజలకు డెఫినెట్ గా అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాల్లో ఎలాంటి అమాయకత్వం లేదు. సరే, సో పేదరికంలో ఉన్న పేద ప్రజలు వారి యొక్క ఉన్నటువంటి వెనుకబాటుతనం వల్ల, ఆర్థిక లేమి వల్ల వాళ్ళు మోసానికి గురవుతూ ఉంటే అది జరుగుతుంటుందేమో కానీ, బట్ ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ అదర్ మీడియాస్ ద్వారా ఏ అవకాశం ఇస్తామని చెప్పారో, ఏమి ఇస్తామని చెప్పారో, ఇచ్చారా లేదా, ఎంత ఇచ్చారు అనే దాని మీద చాలా స్పష్టత ఉంది. ఆ విషయంలో చాలా అవగాహన వచ్చింది ప్రజల్లో. ఓకే, సో దట్ ఇస్ ద రీజన్. ఆ ఊర్లో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అని అందరికీ తెలుసు. అర్హత ఉండి రాని వాళ్ళు ఎంతమంది, అర్హత లేకపోయినా వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. అందువల్ల పార్టీలు గొంతు నొక్కేయచ్చు, సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, బట్ ప్రజలు గొంతు అయితే నొక్కలేరు, ప్రజల్లో అవగాహన అయితే ఆపలేరు. ఆ స్థాయి వచ్చేసింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధానం వల్ల ఈ బటన్ నొక్కడం డబ్బులు ఇవ్వడం, బటన్ నొక్కడం డబ్బులు ఇవ్వడం అనేది తెలిసిపోయిన తర్వాత ఈ రోజు ఎంత వస్తుందో అనేది లెక్క వాళ్ళకి ఉంది. ఆ లెక్క రాకపోతే ఇది ఇక్కడ మోసం జరిగిందన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది, ఇది ఇప్పుడేం మేలు చేసింది అంటే అది డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం తప్ప ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. సో అలా మనం సిచ్యువేషన్ బట్టి మనం గమనించాల్సిన అంశాలు. ఒక్కొక్క వైసీపీ చూసుకుంటే స్కూల్స్ బాగు చేసాము, లేదంటే ప్రతి ఊర్లో గవర్నమెంట్ అసెట్స్ నిర్మించాము, రైతు భరోసా కావచ్చు, లేదంటే గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చెప్తూ వస్తుంది కదా, పోర్ట్లు కావచ్చు. ఇవన్నీ అభివృద్ధికి ఇవన్నీ సంకేతాలు కాదంటారా? వీటిని అభివృద్ధిగా చూడలేమా? అంటే ఇప్పుడు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, అది ఒక 3 phases డెవలప్ చేయాలని స్టార్ట్ చేశారు, బట్ అది పూర్తి కాలేదు. ఇనిషియేట్ అయ్యింది, 15,000 స్కూల్స్ ఎన్నో చేశారు, 45,000 స్కూల్స్ ఉన్నాయి. సో అట్లా 3 దఫాలుగా చేయాలని మొదలుపెట్టారు, కొన్ని చేసి కొన్ని చేయలేదు. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చాలా మెసప్ అయిపోయింది లాస్ట్ గవర్నమెంట్. ఎట్లా అంటే ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది కొంత సిన్సియర్ ఎఫర్ట్ జరిగినా కూడా ఈ సిలబస్ కానీ, తర్వాత మోడల్స్ కానీ, అంటే సిబిఎస్ఈని కాసేపు, ఇంగ్లీష్ మీడియం కాసేపు, తెలుగు మన ఆంధ్ర సిలబస్ అని కాసేపు, ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం ఒక సైడ్ అయితే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ వల్ల వీళ్ళు సడన్గా 3వ తరగతి నుంచి ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి పై స్కూల్లో మెర్జ్ చేయడం, 1వ తరగతి 2 తరగతులు ప్రీ స్కూల్కి అటాచ్ చేయడం, ఇట్లా రకరకాల పనులన్నీ చేసి కన్ఫ్యూజ్ చేసేసి అవసరమైన చోట స్కూల్స్ లేవు, అవసరం లేని చోట స్కూల్స్ ఉన్నాయి, ఇట్లా గందరగోళం చేసేసి విద్యా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. మరొక వైపు ఇంగ్లీష్ మీడియం మీద రకరకాల క్రిటిసిజమ్స్ వచ్చాయి, బట్ వచ్చినా కూడా ఫర్మ్గా గవర్నమెంట్ నుండి చేసింది, దానికి అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఇవాళ వేసినటువంటి పునాది రాబోయే తరాలకి ఖచ్చితంగా ఎంతో మేలు జరుగుద్ది. ఎందువల్ల అంటే మనకి గ్లోబల్ అవుట్లుక్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం వల్ల, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో అది ఒక మంచి అడుగు. అయితే ఈ వ్యవస్థ తారుమారు అయిపోవటం వల్ల టీచర్స్ కూడా వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన అంశాలు కాకుండా బోధనేతర కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళతో పనులు చేస్తున్నారని, టీచ్ చేయడానికి టైం ఉండడం లేదని, అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు బాధపడింది. మిగిలినటువంటి వాళ్ళు ఏమో ఇది దొరికింది కాబట్టి ఇంకా టీచింగ్ చేయకపోయినా పర్లేదని ఎగ్గొట్టింది. సో ఈ రీజన్స్ వల్ల ఏమైంది, ఒక డ్రాప్ అవుట్ రేషియో అనేది పెరగడం, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అడ్మిషన్స్ జరగకుండా ప్రైవేట్కి వెళ్ళిపోవడం అన్నది గత గవర్నమెంట్లోనే ఉంది. ఈసారి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం వల్ల వీళ్ళకి అసలు ఆ విధానం అర్థం కాలేదు, వీళ్ళు కూడా గందరగోళం చేశారు. అంటే ఒకటే చోట 1వ తరగతి నుంచి 10వ తరగతి స్కూల్ ఉంది, మళ్ళీ అక్కడే 1-2 తరగతి ఇంకో స్కూల్ ఉంది, అక్కడే 3వ తరగతి నుంచి 10వ తరగతి స్కూల్ ఉంది. అసలు ఇన్ని రకాల స్కూల్స్ ఏంటి అనేటువంటిది ఒక ఊర్లోనే, ఒక చోట, ఒక క్యాంపస్లోనే 2 రకాల స్కూల్ నడుస్తుంటాయి. అంత చిత్రమైన పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు తలలు పట్టుకుని దీన్ని ఎలా సరిదిద్దాలని ఆ విద్యాశాఖ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ అవగాహన రాహిత్యము, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా జరిగిన విధానంలో ఎవరు నష్టపోతారంటే పిల్లలు నష్టపోతారు. ఎవరి పిల్లలు భవిష్యత్ తరాలు. సో వాళ్ళకి 1 సంవత్సరం ఈ రకంగా వేస్ట్ అయిపోతే నీకేదో అడ్మినిస్ట్రేటివ్ సెటప్, బట్ వాళ్ళకి లైఫ్ కదా.
అంతే కదా. సో ఈ రకమైన పరిస్థితి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్న భిన్నమైపోయిన పరిస్థితి ఉంది. ఓకే. ఒక పక్క అప్పుల సంబంధించి చూసుకుంటే సార్, గతంలోనే 14 లక్షలు అయిపోయింది, 10 లక్షలు అయిపోయింది, రకరకాలుగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఫైనల్గా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, నేను పేపర్లో చూసి 14 లక్షలు అప్పులు అయినాయి అనుకున్నాను అనేటువంటి కామెంట్ చేయటం, తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చేటప్పటికి 6.5 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం. అప్పుడు ఏం సార్ అసలు ఈ అప్పులు కోలేంది? ఈ అప్పులకు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఇంత క్రియేట్ చేస్తుంది, దీని మీద సస్పెన్స్ క్రియేట్ చేస్తుందంటే ఏం చెప్తారు అసలు? వీళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నారు. సో టీడీపీ ఏం చేసింది, అసలు ఐడియాలజికల్గా ఏ రకంగానూ సంబంధం లేని బీజేపీతో కలిసింది. ఓకే. అంటే అంతకుముందు బీజేపీని దుమ్మెత్తి పోసి తిట్టి ఇదే నరేంద్ర మోడీని అసలు ఇలాంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా, ఇలా ఎవడైనా పెరుగుతాడా, ఇట్లా ఎవరికైనా సంస్కృతి ఉంటుందా అని రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీ ఈ తండ్రి కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచేసుకున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా కలుపుకున్నారు. అంటే ఆ ముందు రోజు వరకు అంత అసహ్యంగా మాట్లాడుకుని విమర్శించుకుని మళ్ళీ ఈ రోజు కలిశారు. ఎందుకంటే కేవలం అధికారం చేజిక్కించుకోవాలి, ఎలా అయినా సరే అధికారం సాధించేయాలి, ఏదేమైనా పోనే, ఎలాగైనా పోనే అనేటువంటిది ఒకవైపు అయితే, భయంకరమైనటువంటి దుష్ప్రచారం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, అసలు అది అవునా కాదా అనే క్రాస్ చెక్ కూడా చేయకుండా భయంకరమైనటువంటి దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం చేసేసి ఎలాగో వాళ్ళకి మీడియా ఉంది, న్యూస్ పేపర్లు ఉన్నాయి, కేవలం తెలుగుదేశం పార్టీనో లేదా ఆ కూటమినో కొమ్ము కాసేవి, భుజాన్ని ఎత్తుకుని మోసేవి ఆ పొలిటికల్ లీడర్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా 10 అక్షరాలు మాట్లాడగలిగే ఇన్ హౌస్ రిపోర్టర్స్ వీళ్ళందరూ ఆ ఛానల్స్ పెట్టుకుని వీళ్ళు ఊదరగొట్టారు, దుష్ప్రచారం చేశారు, జనం నమ్మించారు. ఓకే. అలా నమ్మించిన దానిలో ఈ అప్పుల సబ్జెక్ట్ కూడా ఒకటే. ఓకే. అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంటనేది చెక్ చేయకుండా ఉన్నాయి, అయిపోతున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంకా అంటే బట్ట నొక్కి డబ్బులు పంచుతున్నారు కాబట్టి ఎక్కడో తెచ్చేసారు, అప్పు చేశారు అనేటువంటిది అంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు, ఒక క్రాస్ వెరిఫికేషన్ లేదు, ఒక డేటా వ్యాలిడేషన్ లేదు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేశారు, చెలవలు పొలవలు ప్రచారం చేశారు, జనం నమ్మేశారు. ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి వీళ్ళు అప్పులు చేయడమే కాకుండా బడ్జెట్లో నిధులు లేవనేటువంటి విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి రాష్ట్ర బడ్జెట్ తెలీదా? అందులో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేసి బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టాడు. అలాంటి వ్యక్తికి రాష్ట్రంలో నిధులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, దీన్ని బట్టి నేను చెప్పే ఈ హామీలు ఆచరణ యోగ్యమా, సాధ్యమా కాదా అనేటువంటి అవలోకనం అంటే ఇంట్రోస్పెక్షన్ ఆయనకి లేదా? అంటే ఏదో ఒకటి చెప్పాలి, అధికారంలోకి వచ్చేయాలి, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని జనాల్ని మాయ చేసింది, వంచన చేసింది క్లియర్గా కనిపిస్తుంది కదా. మీరు ముందిచ్చిన హామీలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు పక్కన పెట్టి చూసుకుంటే మోసం ఎలా జరిగింది అనే దానికి ఒకరు చెప్పాల్సిన పనిలే, నేను విశ్లేషించాల్సిన అవసరం లేదు. జనం ఎవరైనా చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది కదా మోసం. సో ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్లే అది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు రెండు కూడా అంటే రెండు ఆప్షన్స్ కూడా ఇలా ఏదో రూపంలో జనాల్ని మభ్యపెట్టి చేసే తప్ప నిజాయితీగా పనిచేసే కానీ, నిజాయితీగా పేదల్ని అభివృద్ధి పరచాలి లేకపోతే వారికి విముక్తి కలిగించాలని పనిచేసే కాదు. వీళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకోవాలని ప్రయత్నం చేసే పార్టీలే ఉన్నాయి ఈరోజు. అందువల్లే మేము లిబరేషన్ కాంగ్రెస్ లాంటి పార్టీని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఓకే. అంటే ఏంటి ఈ పార్టీ ద్వారా మీరు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు, లేదు ఎటువంటి మార్పు మీరు కోరుకుంటున్నారు, అలాంటి మార్పు తీసి ఏమైనా అడుగులు పడ్డాయంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు, అది వైసీపీ అయినా టీడీపీ కానీ అది కూటమి కానీ, వీళ్ళ ఆలోచన పరిధి ఎంతవరకు అంటే ఏదో ఒకటి ఇచ్చాము అనిపించుకుని మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, అధికారంలో ఉండాలి. అయితే మనం ఇచ్చింది అవతల వాడికి ఏ రకంగా ఉపయోగపడింది, దానివల్ల అతనికి ఏమైనా మేలు జరిగిందా, ఏమైనా అభివృద్ధి చెందాడా అనేటువంటి అసెస్మెంట్స్ లేవు, సమీక్ష లేదు, దాని మీద ఎలాంటి రిపోర్ట్ లేదు. అంటే ఒక స్టడీ చేసి ఎంత మేరకు ఎదిగారు అనే దాని మీద రిపోర్ట్ లేదు. మేమేమంటామంటే నువ్వు 1,00,000 కోట్లు ఇవ్వు, 2 లక్షల కోట్లు ఇవ్వు, ఏదైనా అది వాళ్ళ అసెట్ బిల్డింగ్, వాళ్ళకి ఆస్తులు డెవలప్ చేయడానికి పనికి రావాలి. వాళ్ళ వ్యవసాయం ద్వారానో వ్యాపారం ద్వారానో ఉపాధిని పెంచి తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేయాలి.
ఎస్ సార్. బట్ మీరు ఇప్పుడు ఈ రోజు మీరు ఇచ్చే డబ్బు ఏమవుతుందంటే, అంటే ఈ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదులే, అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళ అవసరాలకి వాడుకోవడానికి సరిపోయింది. ఓకే. ఇప్పుడు అవసరాలు వాడుకునే వాళ్ళు అవసరానికి వాడుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ అవసరాలు వస్తాయి, మళ్ళీ డబ్బు కోసం ఎదురు చూస్తారు. ఓకే. అలా కాకుండా అవసరం తీర్చుకోవడానికి ఆదాయం సంపాదించే దారి చూపించామనుకో, అప్పుడు ఆదాయం సంపాదించుకుని అవసరాలు తీర్చుకుంటారు. ఓకే. ఆ తేడాని వీళ్ళు అడ్రస్ చేయడం లేదు. అలా అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి వ్యవసాయానికి భూములు అన్న ఇవ్వాలి, వ్యాపారానికి పెట్టుబడులు అన్న ఇవ్వాలి, లేకపోతే ఉపాధి కానీ ఉద్యోగం కానీ ఇవ్వాలి. వాటి మీద శ్రద్ధ లేదు. ఆ ప్రభుత్వం పెట్టలేదు, ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఓకే. అప్పుడు డెవలప్ అవుద్ది. అప్పుడు అంటే ప్రతి కుటుంబం డెవలప్ అయితే కదా అభివృద్ధి అనేది. ఎక్కడో ఒక చోట ఒక రోడ్డు వేసి ఒక చోట ఒక వంతెన కడితే పూర్తి అభివృద్ధి అవ్వదు కదా, అదే అభివృద్ధికి దోహదం అవుద్ది. బట్ రియల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ డెవలప్ కావాలి, ఓవరాల్గా సొసైటీ డెవలప్ కావాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, పరిశ్రమలు ఉండాలి, ఉపాధి దొరకాలి, ఉద్యోగం దొరకాలి, ఇట్లా ఒక సైకిల్ ఎకానమీ అనేది. ఆ సిస్టంలో ఈ గవర్నమెంట్స్ పనిచేయడం లేదు. ఓటు బ్యాంకుగా చూసి కోట్ల మంది పేదలు ఉన్నారు కాబట్టి మేము 10,000 ఇచ్చాము, వాళ్ళు 15,000 ఇచ్చారు, సో ఎవరు బెటర్ అని వీళ్ళు చూసుకునేటట్టు చేస్తున్నారు అంతే. వీళ్ళు ఒకరికి 15 ఇచ్చారు, వాళ్ళు నలుగురికి 15 ఇచ్చారు, సో నలుగురికి ఇచ్చినప్పుడు గొప్ప కదా, వీడికే ఓటు వేయాలి అనిపించుకుందామని ట్రై చేస్తున్నారు. అంతేగాని నేను ఆస్తిని ఇచ్చానా, ఉద్యోగం ఇచ్చానా, ఉపాధిని ఇచ్చామా అనేది చూడటం లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగానే ఆలోచన విధానంగానే ఏమిటంటే ప్రతి పేద కుటుంబానికి ఒక తమ కాళ్ళ మీద సొంత కాళ్ళ మీద నిలబడగలిగే అవకాశం, ఉపాధి కల్పించాలి, ఆదాయం ఇప్పించాలి అనేది మన ఆలోచన. అది ఎలా సాధ్యం అవుతుందంటే డెఫినెట్గా మనకున్నటువంటి బడ్జెట్స్ తోటి ఒక పద్ధతిగా మనం వెళ్తే అది సాధ్యం అవుతుంది. సో దీనికి ఇప్పుడు ఒక యానాది కమ్యూనిటీ ఉంది, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. నువ్వు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను అంటావు, 5 లక్షలు ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమంటే ఆ 5 లక్షలతో ఎంత వస్తుందో అంతే కట్టి ఆగిపోతారు వాళ్ళు. అంటే పునాది వేసి గోడలు కట్టి లెంటలు పోసి కూర్చుంటారు. ఎలా ఆగిపోయారు అని అంటే ఇంకా మిగిలింది వేయటం అదే డబ్బులు ఏమంటారు, ఏ విధంగా చేయలేరు. అది సపోజ్ ఒక మాదిరిగా కొంచెం పేదలే కాకపోతే అంత పేదలు కాదన్న వాళ్ళకి ఇస్తే దానికి వాళ్ళు 1,00,000 2 లక్షలు యాడ్ చేసుకుని ఇల్లు కట్టేసుకుంటారు. సో ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది చేయడం లేదు ప్రభుత్వం ఈరోజు. పేదలు నీకు వైట్ కార్డు ఉంది, తలకు 2 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి, అందరూ కట్టుకోలేరు. సో ఆ లెవెల్ ఆఫ్ పవర్టీని మనం చూడాలి. చూసి ఆ డిఫరెన్షియల్ అండ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు వీళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఎదుగుతారు. సో ఎవరికి ఏ స్థాయిలో ఎలా డోస్ ఇవ్వాలన్నది మనం ఒక అసెస్మెంట్ ప్లానింగ్ చేసి చేయాలి. అప్పుడు ఈ నిధుల్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దానికి దారి వస్తుంది. నేను ఏదో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని అందరికి 10 రూపాయలు ఇచ్చేస్తే 100 రూపాయలు ఉన్నవాడికి 110 అవుద్ది, 0 ఉన్నవాడికి 10 అవుద్ది. సో నువ్వు 100 ఉన్నవాడికి 10 ఇచ్చావు, ఏమి లేనివాడికి 10 ఇచ్చావు, వీడి దగ్గర 10 ఉంది, వీడి దగ్గర 110 ఉంది. మరి ఆ హెచ్చు తగ్గులు అలాగే ఉండిపోయినాయిగా. నువ్వు ఆ డిఫరెన్స్ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కదా, ఎప్పటికీ ఈ పేదరికం ఇలాగే ఉంటుంది. కాకపోతే నేను 10 ఇచ్చాను కాబట్టి ఆడు నాకు ఓటు వేస్తాడని అనుకుంటున్నారు వాళ్ళు. అలా ఇచ్చి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు ఈ పెత్తందారులు పార్టీలు. బట్ మేము పేదల తరపున వచ్చాము, పేదల కోసం వచ్చాం, పేద కుటుంబాల అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. ఒక ఐఏఎస్గా మీరు ఒక పార్టీ పెట్టారు, అదే రాష్ట్రంలో ఒక ఐపీఎస్గా వివి లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక పార్టీ పెట్టారు, మరో పక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు ఆయన ఒక పార్టీ పెట్టారు. అంటే ఎవరికి వాళ్ళకే రాష్ట్రానికి న్యాయం కావాలి, పేద ప్రజలకి న్యాయం జరగాలి. ఉన్న పార్టీలు ఏవి న్యాయం జరిగించట్లేదు అనేదే అందరూ ఇండివిజువల్గా చెప్తున్నటువంటి మాట. కానీ వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇటువంటి బలమైన పార్టీలు ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మొన్న జస్ట్ ఎలక్షన్ ముందు మేము లాంచ్ చేసాము, లక్ష్మీనారాయణ మేము కలిసే కదా పోటీ చేసాము. బికాజ్ అంటే ఒక ఆలోచన విధానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కొంచెం బలంగా ఉంది ఇక్కడ అనుకున్న దగ్గర వాళ్ళు చేశారు, మేము బలంగా ఉన్న దగ్గర మేము చేసాం. బట్ అది అప్పటికప్పుడు 6 నెలల ముందు కూడా 6 నెలలు కూడా 3 నెలల ముందు వచ్చాం మేము. సో ఆ రోజుకి ఇంకా పార్టీ పేరు కూడా జనాలకు తెలియదు. బట్ ఏంటి ఎలక్షన్లు ఎట్లా అనేది చూద్దాం అనేటువంటి ప్రయత్నం. మా టార్గెట్ అయితే 2029. సో 2029 టార్గెట్ తోటే వీ జస్ట్ ఎంటర్డ్ అండ్ వీఆర్ వర్కింగ్ నౌ సీరియస్లీ. వీఆర్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే గ్రాస్ రూట్ నుంచి ఒక క్యాడర్ డెవలప్ చేయడం, కమిటీలను వేయడం,
వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఒక వ్యవస్థగా నిర్మాణం చేస్తున్నాం. చేసిన తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా జనంలోకి వెళ్ళి కార్యక్రమాలు చేపట్టడం, సర్వీస్ అందించడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఓకే. జస్ట్ లైక్ దట్ ఏదో వచ్చాము పార్టీ పెట్టాం అనేది కాదు, ఎలక్షన్ కోసం పెట్టింది కాదు. రియల్గా చేంజ్ తీసుకురావాలి, డెవలప్ చేయాలనే ఆలోచనతో కంప్లీట్ వ్యవస్థ నిర్మాణం, సంస్థాగత వ్యవస్థ నిర్మాణంలో ఉన్నాం ఇప్పుడు. సార్, యా. కానీ ప్రజల మైండ్ సెట్ చూస్తే గతంలో 2019లో వైఎస్ఆర్సీపీకి 150 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిపోయినప్పుడు టీడీపీకి 40% ఓట్ బ్యాంక్తోనే వాళ్ళు 23 సీట్లకి పరిమితం అయిపోయారు. ఈ రోజు 2024 వచ్చేటప్పటికి వైసీపీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది, అయినా 40% ఓట్ బ్యాంక్తో ఉన్నారు. అయితే టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనేటువంటి మైండ్ సెట్లోనే ఉన్నారు. బట్ దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? దట్స్ వాట్, అదే నేను ఇప్పుడు చెప్తుంది కూడా అదే. ఈనాటి వరకు ఇదా అదా అనే 2 ఆప్షన్స్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో దాంతో ఏమైంది, ఇప్పుడు 19లో ఎన్నికల సమయంలో సార్ 14లో వచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ ఏదో చేసేస్తుంది, అనుభవజ్ఞుడు, కొత్త రాష్ట్రం అని అనుకుని వేస్తే ఏమీ చేయకపోగా ఉన్న డబ్బు ఖర్చు పెట్టడం, అప్పులు చేయడం, ఈవెంట్స్ చేయడం తప్ప రాష్ట్రానికి అభివృద్ధి ఏం చేయలేదు. కాబట్టి వేస్ట్ ఇతనికి ఓటేసి అనవసరంగా ఇబ్బంది పడ్డాం. ఇతను కొత్తగా వస్తున్నాడు, ఏదో చేస్తానంటున్నాడు, ఒక అవకాశం చూద్దామని ఆ రోజు పాజిటివ్గా ఓటేశాడు. తీరా వేసిన తర్వాత ఇతను ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. హామీలు ఇప్పుడు మేనిఫెస్టో ప్రకారంగా బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం అనేది చేసినా కూడా అదర్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా చెప్పుకోదగినట్టు ఏమీ లేవు. అభివృద్ధి అనేది ప్రాపర్గా లేదు. వీటన్నిటికి మించి కొన్ని పాలసీస్, లిక్కర్ కానీ, శాండ్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, పోలీస్ యొక్క ఎక్సెస్ బిహేవియర్ కానీ, జనాలు భయభ్రాంతులు గురి చేయడం, కేసులు పెట్టడం, ఇదంతా ఒక అంబియన్స్ బిల్డ్ అయింది. సో దాంతో ఏమైపోయింది, అమ్మో ఇతనుంటే ప్రమాదం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనేటువంటి ఒక ఫీలింగ్ జనంలోకి వచ్చేటప్పటికి ఇతను వద్దు అనేటువంటి ఓటింగ్ జరిగింది. సో ఎప్పుడైతే ఈయన వద్దని ఓటింగ్ జరిగిందో ఉన్న ఆల్టర్నేటివ్ ఒకటే. దానికి తోడు వాళ్ళందరూ కలిసి ఉన్నారు. సపోజ్ 3 పార్టీలు ఉంటే దానికి దీనికి ఏమన్నా జరిగేదేమో. అందరూ కలిసిపోయారు. కలిసిపోతే ఏమైంది, ఎవరైతే ఇతను ఏం చేయలేదు, వేస్ట్ ఫెలో అని తీసేశారో అతనికే మళ్ళీ ఓటేయాల్సి వచ్చింది. బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అంటే ప్రజలు ఆల్టర్నేటివ్ వెతుక్కోవట్లేదా, లేదా ఆల్టర్నేటివ్ ఉన్నా కూడా ప్రజలు లేదుగా, ఆల్టర్నేటివ్ లేదుగా. ఆ రోజుకి ప్రాపర్గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి నమ్మకంగా పనిచేయగలుగుద్దని ఆల్టర్నేటివ్ కనిపించడం లేదు కదా. సో దాంతో ఇక ఇది రాకూడదు అనే భయంతో వాళ్ళు ఓట్లు వేయడం వల్ల అటుపక్క పార్టీ గెలవడానికి అవకాశం వచ్చింది. అది నేను చెప్పడమే కాదు, జరగమెరిగినటువంటి సత్యం. ఈవెన్ వాళ్ళ న్యూస్ పేపర్లో, వాళ్ళ ఛానల్స్లోనే చెప్పారు కదా, అతని మీద ఉన్న వ్యతిరేకతతో వీళ్ళకు గెలిచారు తప్ప వీళ్ళు గెలవలేదని వాళ్ళ పేపర్లే రాసినాయి కదా, వాళ్ళ మీడియానే చెప్పింది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, ఎంత ఓటింగ్, ఎంత పర్సెంటేజ్, ఎంత సీటు నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అనేసి. అది దట్స్ బికాస్ ఆఫ్ అంటే అది పోవాలి అనేటువంటి పట్టుదలతో ప్రజలు వ్యవహరించారు కాబట్టి వచ్చింది. నువ్వు రావాలని వేసిన ఓటు కాదు కదా, ఇతను పోవాలని వేసిన ఓటు. సో అందువల్ల అలా జరిగింది. అదే ఇంకొక ఆప్షన్ ఉండుంటే అప్పుడు చాయిస్ ఉండేది వాళ్ళకి. ఎందుకని, ఇప్పుడు టీడీపీని ఆల్రెడీ రిజెక్ట్ చేసిన పార్టీ, వైసీపీ ఇప్పుడు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 వద్దనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా అని చూసే అవకాశం ఉండేది. రిజెక్ట్ చేసిన వాళ్ళనే మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. అది ఇవ్వాలనేది మా ఉద్దేశం. థర్డ్ ఆల్టర్నేటివ్ని మనం ఇవ్వాలి, దానికి సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, అందుకు సంబంధించిన నెట్వర్క్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ చేయాలి. ఏదో ఆషామాషిగా కాదు, జనంలోకి వెళ్ళి వాళ్ళ మనసు గెలవాలి, వాళ్ళ హృదయంలో స్థానం పొంది నమ్మకంగా మనం పనిచేయాలనేది మా ఉద్దేశం. సో 2029లో ఇది జరగబోతుందంటారా? 2029కి మేము అచీవ్ చేయాలనేది మా ఆలోచన, మా టార్గెట్. లక్ష్యం. లేదు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అది. ఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆ టార్గెట్తోనే వచ్చాం. అచీవ్ చేయాలనే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నాం. కష్టం అంటే వెనకాడకుండా కష్టపడుతున్నాం. ప్రజల బ్లెస్ చేస్తే గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ కేపాల్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే ఫస్ట్ స్థానంలో ఉన్నాను కామెంట్లు చేస్తూ ఉంటారు సార్. అవును, అందుకే నేను అట్లాంటి కామెంట్స్ చేయడానికి ఊరికే మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. అలాగని అలాంటి పార్టీలను ఎవరిని తక్కువ చేసి మాట్లాడనేది కూడా నా ఉద్దేశం కాదు.
సార్ ఒకవేళ వాళ్ళని సిన్సియర్గా ప్రయత్నం చేసి రావాలనుకుంటే చేసుకొని దానికి ఏముంది. ఎవరిలో నిజాయితీ ఉంటే జనం వాళ్ళని ఆదరిస్తారు. ఓకే. బట్ వీ వాంట్ టు వర్క్ సిన్సియర్లీ, నిజాయితీగా పనిచేయాలి, అవకాశం వస్తే నిరూపించాలి అనే పట్టుదలగా ఉన్నాం మేమైతే. ఓకే. సో అసలు రాజధాని పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఫస్ట్ నుంచి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు రాజధాని లేని రాష్ట్రంగానే రాష్ట్రం కొనసాగుతుంది అనేటువంటిది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అటువంటి కామెంట్లు, ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత టీడీపీ అదే కామెంట్లు, ఇప్పుడు మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అవే కామెంట్లు రన్ అవుతూ ఉన్నాయి. అసలు అమరావతి బిల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? పేపర్ మీద రాజధాని అయితే ఉంది, బట్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు అన్నది మీరు అడిగిన ప్రశ్న. అదే $1 million క్వశ్చన్. ఓకే. సో MDQ ఎందువల్లంటే అసలు అది ఎప్పటికీ అవుతుంది, మన తరం అయితే చూడగలుగుతామా ఆ రాజధానిని అనేటువంటి డౌట్ అయితే నాకు ఉంది. ఎందువల్ల తరం గురించి మాట్లాడుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో కంప్లీట్ చేసి మరలా మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం కూడా చేస్తారనే కామెంట్లు రీసెంట్ గానే చేశారు కదా. అంటే కార్యక్రమంలో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కి ఆకాశం కూడా హద్దు కాదు, అంతకంటే ఎక్కువ ఉంటాయి ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్. 10 లక్షల ఉద్యోగాలు వచ్చేసి నేను ఇవ్వాలంటారు, 10 లక్షల కోట్లు వచ్చేసి నేను రేపంటారు. అట్లా అంటే వారు ఇచ్చే స్టేట్మెంట్ కానీ జరిగే విధానాన్ని కానీ పోలిక ఉండదు అసలు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు అనలైజ్ చేయండి ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది నిజ రూపం దాల్చిందని మీరు ఒక అనాలిసిస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. లేదంటే మనం చదువుకునే పిల్లలకి ఒక థీసిస్ లాగా ఒక పేపర్ లాగా ఇవ్వండి, వాళ్ళు వర్కౌట్ చేసి తీసుకొస్తారు మనకు రిజల్ట్. అందువల్ల ఆ స్టేట్మెంట్స్ నమ్మారంటే బోల్తా కొట్టేసినట్టే. ఇక పక్కకు పోతే ఈ రోజు ఏదో టవర్ నిర్మించాలని చెప్పి వాళ్ళు గత 3 నెలలుగా తోడుతూనే ఉన్నారు వాటర్. వీళ్ళు నీళ్ళు తోడుతా ఉన్నారు, వచ్చి మునిగిపోతున్నాయి, తోడుతున్నారు, వచ్చి మునిగిపోతున్నాయి. నాట్ ఓన్లీ 3 months సార్, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వర్షాలు వస్తున్నాయి, తోడుతున్నారు, పోయేటప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి. సో ఇప్పుడు NGT ఏం చెప్పింది, 20 feet ఎర్త్ ఫిల్లింగ్ చేయాలని చెప్తున్నారు. నేను కూడా న్యూస్లోనే చూశాను. సో అదొక వైపు అయితే 100 feet పైల్స్ ఫౌండేషన్స్కి వెళ్ళాలని నిపుణులు చెప్తున్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒకవైపు ఎర్త్ ఫిల్లింగ్, ఇంకో వైపు పైల్స్ ఫౌండేషన్, ఇవన్నీ చేసి ఎన్ని బిల్డింగ్లు కట్టగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? 32,000 ఎకరాలు ఉన్నాయి అక్కడ. మరి ఏది రైతుల దగ్గర తీసుకోండి. అది కాకుండా ఉన్న ఇంటర్మీడియట్ ల్యాండ్ ఇంకో 10,000-15,000 ఎకరాలు ఉంది. అంటే ఇంచుమించుగా 50,000 ఎకరాలు ఆ సర్కంఫరెన్స్లో ఉన్నాయి. అవన్నీ డెవలప్మెంట్ అన్నప్పుడు అవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటన్నిటికీ ఎలా చేస్తారు, ఏ విధంగా అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ, మనకున్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ, ఇవన్నీ ఏ రూపంలో చూసినా కూడా అమరావతిని వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ ప్రకారంగా కట్టడం అయితే సాధ్యం కాదు. ఈ జనరేషన్కి అయితే సాధ్యం కాదు. అది ఎప్పటికవుద్దో కూడా తెలియదు. ఒకవేళ నిజంగానే కడితే ఆ క్యాపిటల్కి సంబంధించిన బిల్డింగ్లు ఏమో 4 కడతారేమో కానీ చుట్టూ అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడవుద్దో కూడా తెలియదు. మీరు గాంధీనగర్ చూడండి, భువనేశ్వర్ చూడండి, చండీగఢ్ చూడండి, ఇవన్నీ కూడా ఒక పరిమితమైన అభివృద్ధితో ఉండిపోయినాయి తప్ప, గాంధీనగర్ అయితే ఏముండదు. మీకు 6 గంటల తర్వాత అక్కడ మనిషి కూడా కనిపించడు. అంత పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్కి క్యాపిటల్ అది. అలాగే భువనేశ్వర్ అంటే కటక్ ఉంటుంది, జనం అందరూ అడ్డుపోతుంటారు. సో అలా ఉన్నాయి తప్ప ఒక బాంబే లాగానో, ఒక మెడ్రాస్ లాగానో, ఒక కల్కటా లాగానో, లేదా ఢిల్లీ లాగానో ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్, లేదా హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం ఎవరూ చూడలేం. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఏది అమరావతిలో ఇప్పుడు ఏదైనా ఒక డెవలప్ అయినటువంటి సిటీకి అనుగుణంగా మనం డెవలప్మెంట్ ప్లాన్ చేసుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. కానీ అసలు ఏమీ లేని దగ్గర ఇప్పుడు మొదలుపెట్టి ఇది ఇలా బెంగళూరులాగా అయిపోద్ది, హైదరాబాద్లాగా అయిపోద్ది అని అంటే అది అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. బికాస్ ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సిటీ 400 years పట్టింది ఈ స్టేట్కి రావడానికి. అట్లా ఏ సిటీ తీసుకున్నా అలాంటి చరిత్రతోనే ఉన్నాయి. అందుకోసమే మనకు సాధ్యం కాదు అనేది. ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 400 సంవత్సరాలు ఈ స్టేజ్కి రావడానికి హైదరాబాద్కి పట్టిన కాలం అంటే, ఈ 400 సంవత్సరాల్లో హైదరాబాద్ డెవలప్కి నేనే చేసింది, ఆ డెవలప్మెంట్ అంతా నా వల్లే అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టే అమరావతి కూడా నాతోనే సాధ్యం అవుద్ది అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. దానికి ఎట్లా చూడాలి పోలికలు? అంటే ఇప్పుడు ఆయన
రాజమౌళి గారు ఒక సినిమా తీశాడు కదా, సార్ ఏదో బాహుబలి. బాహుబలి కాదు, మగధీర. దానిలో పుట్టినవాడు మళ్ళీ పుడతాడు కదా. 400 సంవత్సరాల తర్వాత. అది అలాగా ఈయన ఇప్పుడు ఒక 3 సార్లు పుట్టుంటాడు. ఇది 4వ జన్మ 5వ జన్మ అయి ఉండాలి. ఓకే. సో అట్లా గత 4 జన్మల్లోనూ ఆయనే దీన్ని డెవలప్ చేసి ఇప్పుడు 5వ జన్మలో డెవలప్ చేస్తున్నాడేమో అనుకోలేక మనం. అదర్వైజ్ అది ఒక వైజ్గా ఒక ఎక్స్పీరియన్స్ కలిగిన పొలిటీషియన్గా ఎవరు కూడా అలా మాట్లాడే సబ్జెక్ట్ కాదు. అదే అందుకే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ నవ్వుకునేటువంటి పాయింట్స్, ఏది అంటే మొబైల్ ఫోన్ నేనే తెచ్చాను, లేకపోతే మైక్రోసాఫ్ట్ నేనే పెట్టాను, సత్యనారాయణ నేనే అపాయింట్ చేశాను, ఇట్లాంటివన్నీ జోక్స్ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. జనం చూసి నవ్వుతూ ఉంటారు మీమ్స్లో. ఇది కూడా అలాంటి స్టేట్మెంట్, ఎట్లా ఇలాగా జనాల్ని నవ్వించే స్టేట్మెంట్. లేకపోతే ఇప్పుడు వారు ఏం చెప్పారు, ఉదాహరణకి హైటెక్ సిటీ నేనే కట్టా అన్నాడు. ఆయన చంద్రశేఖర్ గారు ఏమన్నారు, హైటెక్ సిటీకి ఎన్ జనార్దన్ రెడ్డి కదా ఫౌండేషన్ వేసిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నేను చేశాను అన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ వాళ్ళు చేశారు అన్నారు. ఎయిర్పోర్ట్ నేను కట్టాను అన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే కౌంటర్గా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ ఆన్ రికార్డ్ ఏముందో అదే వారు చెప్తుంటే ఈయన నేనే చేశానంటే అందుకే మీరు జనం అవుతున్నారు. సో అలా ఎక్కువ సార్లు ఇట్లాంటివి మాట్లాడుతుంటే ఈయన మైండ్ ప్రాపర్గా ఉందా అనే డౌట్ క్రియేట్ అవుతుంది జనంలో. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసి అది ప్రజలు చేశారా అని అనుకుంటే అప్పుడు దానికి ఒక టెస్టిమెంట్ వచ్చినట్టు అవుతుంది. మనకు మనమే చెప్తూ జనం దాని మీద నవ్వుతూ ఉంటే అది ఏ రకమైనటువంటి సాక్ష్యం అవుతుంది. సో సేమ్ ఇప్పుడు పోలవరం నేను నిర్మిస్తున్నాను, పోలవరం నా కళ, నా జన్మ ధన్యం అవుతుందని అంటే అసలు పోలవరం ఫౌండేషన్లో మీరు లేరు కదా. నేను నా జన్మ ధన్యం ఆ రోజు పోలవరంలో ఇచ్చిన స్పీచ్ అదే అతను గత గవర్నమెంట్లో. సో అప్పటికి పోలవరం ఫౌండేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్ కన్సీవ్ అయింది, 2 కెనాల్స్ తవ్వేశారు. ఇన్ని జరిగిన తర్వాత దీనికి కర్త కర్మక్రియ నేనే, నా జన్మ ధన్యం అయిపోతుంది అని అంటే ఇలాగే నవ్వుతారు మరి జనం. సో ఇట్లాంటి అదే చెప్పాను నేను, ఆయన స్టేట్మెంట్స్కి జరిగే వాస్తవానికి అక్కడ పోలిక ఉండదండి. మీరు 4th క్లాస్ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ ఇచ్చి ఆయన ఇంతవరకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, రియల్ యాక్షన్ ఏంటని అంటే వారు ఇస్తారు అనాలిసిస్. ఓకే. ఒక పక్క అమరావతిలో నీళ్ళు తోడుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాము, మరో పక్క అమరావతి మునిగిపోయింది అంటే మునిగిపోయింది అన్న వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లోనే ముంచేస్తాము అనే కామెంట్లు చేస్తున్నారు. ఎట్లా సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? నేను ఇందాక కూడా అదే అన్నాను కదా, ఇప్పుడు మునిగిపోయింది అని అంటే బెదిరించడం కాదు కదా, ఎదురుదాడి చేయటం కాదు కదా. మునగలేకపోతే మునగలేదని చూపించండి. ఒక ఏరియల్ షాట్ మొత్తం అమరావతి 32+ మొత్తం 50,000 ఎకరాలు ఉంది కదా, ఆ ఏరియా అంతా తీయించి చూపించండి జనం. మీ మీడియా ఎలాగో ఉందిగా. ఇప్పుడు వాళ్ళ పేపర్లో ఏం రాస్తారు, బెజవాడ మునిగిపోయింది, గుంటూరు మునిగిపోయింది అని రాస్తున్నారు, అమరావతి మునిగిపోయిందని రాయడం లేదు. ఇది ఇంకా భయంకరమైన జోక్. బెజవాడ గుంటూరు ఎక్కడున్నాయి, అమరావతి లేదా? వర్షాలు వచ్చినాయి, మునిగిపోయినాయి. ఏవి ఈ సిటీస్ 2 మునిగిపోయినాయి, బట్ అమరావతి మాత్రం పైన ఉంది. ఓకే. సో అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత బయాస్గా న్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం. ఓకే, అమరావతి అనేది ఒక ప్రాంతంలో బిల్డింగ్లు అయి ఉన్నాయి, మిగిలిన చోట్ల అంటే ఓపెన్ ఏరియా ఉంది. సో ఓపెన్ ఏరియాలో నీళ్ళు నిలబడి ఉన్నాయి, ఫైన్. అక్కడ అయితే వార్తగా చూపించాలి కదా. ఓకే, విజయవాడ సిటీలో రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి, గుంటూరు సిటీలో రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి, అమరావతి రోడ్ల మీద కూడా నీళ్లు ఉన్నాయి, బిల్డింగ్లో కూడా నీళ్ళు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా రాస్తే వాళ్ళు అన్బయాస్డ్గా ఉన్నారు అనుకుంటాం. ఓకే, బట్ వాళ్ళకి నచ్చింది ఒక రకంగా, నచ్చింది ఇంకో రకంగా రాస్తున్నారు. కానీ ఇటువంటి కామెంట్లు ఒక పక్క చేస్తూ మరో పక్క కొత్తగా 3 రిజర్వాయర్లకి 15,000 కోట్లతో టెండర్లు కూడా పిలుస్తున్నారు అనేటువంటి కామెంట్లు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. అవి వస్తే రైట్ కెనాల్స్ లెఫ్ట్ కెనాల్స్ తీస్తే ఈ వచ్చినటువంటి వాటర్ అంతా వాటర్ నుంచి పోతే అమరావతికి వాటర్ ప్రాబ్లం ఉండదట, మునిగిపోయేటువంటి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ తోడిపోయాల్సిన అవసరం ఉండదు. ఒక పక్క మళ్ళీ వీళ్ళే వీటికి టెండర్లు పిలుస్తూ ఉంటారు, మరో పక్క మునిగిపోలేదు అంటారు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ని వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ యాక్షన్స్ ద్వారా. రెండో పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిల్డింగ్ అమరావతి టౌన్, ఇట్ ఈస్ బిల్డింగ్ ఎంటైర్ స్టేట్. సో అలాంటి యాక్టివిటీ జరగట్లేదు. మనకు ఉన్నది 2 లక్షల కోట్ల బడ్జెట్, దానిలో 30,000, 40,000, 50,000 కోట్లు అప్పులు తెచ్చి ఒక టౌన్ మాత్రమే మేము కడతామంటే, అది కూడా కోర్ క్యాపిటల్ కూడా 800 ఎకరాలు. ఇట్స్ వెరీ స్మాల్ ఏరియా.
సో దానికి నీవు ఇంత డబ్బు పెడుతున్నారు మీరు. ఇప్పుడు 500 ఎకరాలు 1000 ఎకరాలు డెవలప్ చేయడానికే మీరు 1000 కోట్లు పెట్టేస్తున్నారు. మరి 50,000 కోట్లు ఎకరాలు డెవలప్ చేయడానికి ఎన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి? మనకున్న బడ్జెట్తో మీరు కేవలం అమరావతి అనేటువంటి ఒక టౌన్ మీదే మీరు శ్రద్ధ పెడితే రిమైనింగ్ రాష్ట్రం అంతా ఏమైపోవాలి? ప్లస్ అక్కడ ఒక్క టౌన్ కట్టడం వల్ల రాష్ట్రం మొత్తానికి వచ్చే మార్పు ఏంటి? ఈ అంశాలు పట్టించుకునేది కానీ పరిగణలోకి తీసుకునేది కానీ కనిపించడం లేదు. ఓకే, స్టేట్ అనేది ఇంటిగ్రేటెడ్గా డెవలప్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పొరపాటు జరిగింది, మొత్తం అన్నీ తెచ్చి హైదరాబాద్లో పెట్టారు, అందువల్లే రాష్ట్రం విడిపోయింది అనే భావన అందరిలోనూ ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఒక వికేంద్రీకరణ అభివృద్ధిలో అనేది అవసరం. ఇప్పుడు కాలిఫోర్నియా ఉందండి, దానికి ఒక చిన్న క్యాపిటల్ ఉంటుంది. న్యూయార్క్ ఉంది, దానికి ఒక చిన్న క్యాపిటల్ ఉంది. బట్ న్యూయార్క్ సిటీ ఈజ్ నాట్ న్యూయార్క్ క్యాపిటల్. శాన్ ఫ్రాన్సిస్కో కానీ లాస్ ఏంజలీస్ కానీ అవేమి కాలిఫోర్నియా క్యాపిటల్స్ కాదు. సో అభివృద్ధి ఒక గవర్నెన్స్కి కావాల్సిన క్యాపిటల్ అది ఒకటి ఉంటుంది, అది ఒక చోట పెట్టుకుంటాం, అక్కడి నుంచి గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది. బట్ అదే కమర్షియల్ సిటీ, అదే స్పోర్ట్స్ సిటీ, అదే ఇండస్ట్రియల్ సిటీ, అదే ఫార్మా సిటీ, ఇలా అన్ని రకాల సిటీలు అదే అవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ యూఆర్ పోరింగ్ ఇన్, మళ్ళీ యూఆర్ సెంట్రలైజింగ్, అప్పుడు మళ్ళీ ఇంకో రాష్ట్రాన్ని విడదీస్తామా? సో ఈ రకమైనటువంటి విజన్ దృక్పథం అంటే దార్శనికత లేని పనులు చేస్తే ఎలా? ఇప్పుడు మీరు ఇండస్ట్రియలైజేషన్ ఒకసారి ఇప్పుడు మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈవెన్ ఈ ల్యాండ్ కూడా 3 పంటలు పండే భూమి, అలా 3 పంటలు పండే భూమిని అన్ప్రొడక్టివ్గా చేయాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా. పండని భూములు చాలా ఉన్నాయి కదా, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఈ యాక్టివిటీ చేసి ఇది ఇలాగే పండనిస్తే ఇక్కడ ప్రొడక్షన్ వస్తుంది, ఆ ల్యాండ్ ఉపయోగపడుతుంది కదా. అది కదా విజన్ అంటే. అంతేగాని ఉన్నదాన్ని చంపేసి నేను ఏదో చేయించాను అనేది విజన్ కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి? బికాస్ అంత పొటెన్షియల్ ఫెర్టైల్ ల్యాండ్స్ కాదు కాబట్టి. సో ఇక్కడ ఏదో మొక్కలు వేస్తే వస్తాయి, చెట్లు వేస్తే వస్తాయి తప్ప అంత చక్కని 3 పంటలు వ్యవసాయం చేసే పరిస్థితి ఇక్కడ లేదు కదా. అందువల్ల ఇక సిటీ హిల్ ఆఫ్ ఏరియా, రకరకాల బ్యారన్ ఏరియాస్, రాక్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజీగా డెవలప్ అయ్యింది. సో సిమిలర్ సిచ్యువేషన్ కొంత విశాఖపట్నంలో ఉంది మనకి, ఆ పక్క కొంత తిరుపతిలో ఉంది. బట్ విజయవాడ సరౌండింగ్స్ అన్ని వెరీ మచ్ ఫెర్టైల్ ల్యాండ్స్, 3 crops. విజయవాడ కొంచెం దూరంగా పైకి నూజివీడ్ సైడ్, ఆగిరిపల్లి సైడ్ వెళ్తే అక్కడ ఉన్నాయి, మళ్ళీ గుంటూరు కొంచెం దూరంగా వెళ్తే అక్కడ కూడా ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ తీసుకుని నువ్వు అక్కడొక టౌన్, అక్కడొక టౌన్, అక్కడొక టౌన్ పెడితే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గవర్నెన్స్ కావాలంటే మీరు అనుకున్న ప్రకారం ఒక సెంటర్ ఆఫ్ ది స్టేట్ లో చూసుకుని పెట్టుకుంటే అందరు రాకపోకలు కనుక సరిపోతుంది. బట్ ఈ ఇంట్రెస్ట్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, ఆ ఇంట్రెస్ట్ల కోసం డబ్బుని, బడ్జెట్స్ని వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ కమ్యూనిటీ ఇంట్రెస్ట్, వాళ్ళ కమ్యూనిటీ ఎదగాలి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి భూములు రావాలి, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవాలి. అలా ఈ హైదరాబాద్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సంపాదించాము, అలా అక్కడ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సంపాదిద్దాము అన్న ఆలోచన కనిపిస్తుంది తప్ప రాష్ట్రం కోసం పనిచేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం, 10 మంది బాగుపడే విధంగా చూద్దాం అనేది అయితే కనిపిస్తుంది లేదు. ఓకే, అమరావతి డెవలప్మెంట్ అంటే నిన్నటి వరకు సింగపూర్ గురించి చెప్పారు, కానీ ఈ రోజుకి మళ్ళీ సింగపూర్ పక్కకి వెళ్ళి వియత్నాం తెర మీదకి వచ్చింది. ఇది అదే అందుకోసం నేను అంటున్నాను. ఇప్పుడు సింగపూర్ అనడానికి ఒక కారణం ఉంటుంది, దాని వెనక కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్లు పూర్తయ్యే వరకు దాని గురించి మాట్లాడతారు, ఇంకో ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు ఇంకో కంట్రీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు చైనా అని ఆయనే అంటారు, వియత్నాం అని ఆయనే అంటారు, సింగపూర్ అని ఆయనే అంటారు, ఏదైనా ఆయనకు తోచినప్పుడు ఆయన మాట్లాడతారు. సార్ అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే ఏం చెప్తారు సార్? అసలు దానికి ప్రైవేటీకరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కేంద్రం బల్లగుద్ది చెప్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆపేసింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేకపోయారు అనేటువంటిది కూటమి చేస్తున్నటువంటి కామెంట్స్. నిన్న చూస్తే కూడా దాదాపుగా 34 రకాల జీవోలు ప్రైవేటీకరణ కోసం ఇచ్చారు, దగ్గర 20,000 ఎకరాలు దాంట్లో అక్వైర్ చేసేస్తున్నారని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గొడవ చేస్తున్నారు. అవుట్సెట్గా అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదంటే దానికి ప్రధానమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి రా మెటీరియల్ కోసం ఒక మైన్ అనేది అక్కడ కేటాయించలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది.
సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. సార్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీలకు కూడా మైన్స్ కేటాయిస్తున్నప్పుడు గవర్నమెంట్ కంపెనీ అయిన విశాఖ స్టీల్కి క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇవ్వడం లేదు? దీనివల్ల బయట రేటుతో పోల్చుకుంటే ఇక్కడ కనీసం 3 రెట్లు అదనంగా వీళ్ళ ప్రొడక్ట్కి ఖర్చు అవుతుంది, అది అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే ఇక మూడో అంశం ఏంటంటే మార్కెట్లో వీళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ అందుకు దీనిని బెయిల్అవుట్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర మార్గం లేక కాదు, ఓకే అమ్మాలి అనేటువంటిది కంకణం కట్టుకుని ఉన్నారు కాబట్టి అక్కడున్న భూములు దోచేయాలనో నిధులు దోచేయాలనో అక్కడ ఉన్నటువంటి ఖనిజానికి సంబంధించిన ఫ్యాక్టరీని దోచేయాలనో ఇట్లాంటి ఒక కుట్ర దీని వెనక ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని మేము అంటాం. ఓకే ఎందుకంటే సెయిల్ ఉంది, ఆ సెయిల్ నడుపుతున్న ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇది RINL. ఇప్పుడు నవరత్న కంపెనీల్లో ఒకటే సెయిల్. ఒకప్పుడు RINL కూడా నవరత్నాలను ఉంది. అయితే ఈ సెయిల్ ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది కాబట్టి దాని ఫినాన్షియల్ అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లోలో ఈ విశాఖ స్టీల్ కనుక సెయిల్కి ఇస్తే ఇనీషియల్గా కొంత బర్డెన్ ఉంటుంది, కానీ వాళ్ళకున్నటువంటి ప్రాఫిట్స్ తగ్గుతాయి. ప్రాఫిట్స్ తగ్గడం వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి ట్యాక్స్ బర్డెన్ తగ్గుద్ది. తగ్గడం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ని తిరిగి పునర్జీవం తీసుకురావడానికి అవకాశం వస్తుంది. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళు మోర్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ యాక్సెస్ చేసుకోగలుగుతారు. చేసుకుని ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నది అది కూడా పబ్లిక్ సెక్టరే, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ ప్లాంట్ని వాళ్ళకి ఇచ్చి మైనింగ్ కనుక క్యాప్టివ్ మైనింగ్ కనుక వీళ్ళకి ఇస్తే, ఒక మైన్ అలొకేట్ చేస్తే డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ కంప్లీట్గా ప్రాఫిట్స్లోకి వస్తుంది. ఒకప్పుడు చక్కని ప్రాఫిట్స్ తెచ్చిన ఫ్యాక్టరీ ఈరోజు ఎందుకు తీసుకురాలేదు? సో దీనికి హౌ టు రివైవ్ అన్న దాని మీద శ్రద్ధ పెట్టాలి, కానీ హౌ టు రూయిన్ అనే దాని మీద శ్రద్ధ పెడితే ఏముంది? రూయిన్ చేయడానికి ఎంతసేపు కావాలి? రివైవ్ చేయాలంటే నీకు బ్రెయిన్ శ్రద్ధ కావాలి, పని చేసే దృక్పథం కావాలి, దారులు వెతకాలి, ఆప్షన్స్ చూడాలి. రూయిన్ చేయడానికి ఏముందో ఒక దెబ్బ కొడితే పడిపోదు. కానీ నేను విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తుంటారు, మళ్ళీ దానికి ఎవరైనా చెప్పాల్సిన పని లేదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దాన్ని ముందే విజయం చేయలేకపోతున్నారా? అదే నేను అనేది, అంటే దీన్ని రివైవ్ చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు, బీజేపీకి లేదు. బీజేపీతో కలిసి అదే ఈ వాక్ చేస్తున్నటువంటి వీళ్ళకి కూడా లేదు, అంటే సంబంధాలు కొనసాగిస్తూ నడుస్తున్న వాళ్ళకి వీళ్ళకి కూడా లేదు. ఉంటే రివైవ్ చేయడం సాధ్యం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్నైనా గవర్నమెంట్ అనుకుంటే సాధ్యం కానీ ఏమీ లేదండి. ఇట్స్ ఎ మైటీ పవర్, ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే బీజేపీకి ఒక రకమైనటువంటి వ్యతిరేకత. ఈ ఎందుకు వాళ్ళకి అంత వ్యతిరేకత అనేది ఎవరికి అర్థం కాని అంశం. ఎందుకంటే ఏమీ చేయరు, బీజేపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయరు. చేయకపోగా ఉన్నాయి కూడా తీసేస్తారు. కడపకి స్టీల్ ప్లాంట్ ఇస్తానని విభజన చట్టంలో పెట్టినా అది ఇవ్వకపోగా ఇక్కడ లక్షల మంది బాగుపడుతున్న ఈ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు తీసేస్తున్నారు. అది బీజేపీ బిహేవియర్ ఏపీ పైన. సో దానికి వాళ్ళు వెనకాడటం లేదు. ఎంతమంది ఏమైనా అనుకొని పోనే, ఉంటే ఏం పోతే ఏమైనా భావన ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈవీఎంస్ ఉన్నాయి, ఓట్లు ఏదో రకంగా ఈవీఎంస్ ద్వారానే తెచ్చుకోవచ్చు, తెచ్చుకుని గవర్నమెంట్లో ఉండొచ్చు. కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటే ఏంటి అనేది లెక్కే లేదు అసలు వాళ్ళకి. లేకపోతే అంత దారుణమైన మోసం ఎట్లా చేస్తారండి? ఇప్పుడు తిరుపతిలో వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మరి అదే దేవుడు సాక్షిగా ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, మెజారిటీ ఉండి, అవకాశం ఉండి ఎందుకు చేయలేదు? అంటే ఈ బీజేపీకి శ్రీ వెంకటేశ్వరుడు అనే దేవుడి మీద గౌరవం లేదు. వాళ్ళు మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటారు, కానీ ఆ మతాన్ని కానీ ఆ మతం పైన దేవుడిని కానీ గౌరవించరు వాళ్ళు. ఎందుకనంటే లెక్క లేదు వాళ్ళకి. లెక్క ఉంటే అయ్యో దేవుడి దగ్గర కొండ పక్కన మాట్లాడడం, కనీసం చేయకపోతే దేవుడు నన్ను శిక్షించడా అనే భయం వాళ్ళకి లేదు. మతం కేవలం ఓట్ల కోసం వాడుకునేది తప్ప గౌరవం కాదు, అది దేవుడి మీద భక్తి కాదు. అది భక్తి ఉంటే నువ్వు స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఎందుకు ఇవ్వాలా? నువ్వు తిరుపతిలో చెప్పావుగా, వెంకటేశ్వర సాక్షికి చెప్పావుగా. మరి చెప్పినప్పుడు కనీసం నీకు జనం మీద గౌరవం లేదు, దేవుడి మీద గౌరవం ఉండాలిగా. దేవుడి సాక్షిగా చెప్పిన మాట నెరవేర్చాలిగా. సో ఇది బీజేపీ తీరు ఆంధ్ర మీద. అందుకనే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమైనా చెందుతారు. ఇప్పుడు ఏపీకి చేయడానికి వాళ్ళు దేవుడిని కూడా లెక్క చేయట్లేదు, ఇంక వీళ్ళని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు.
కానీ వాళ్ళకంటే ఏపీ మీద శ్రద్ధ లేదు, లేదంటే నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. కానీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కూటమి పార్టీ అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఉంది. వీళ్ళకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు మహారాష్ట్రలో హిందీ పెట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సరే. మూడో భాషగా హిందీ పెడతాము అని అన్నారు. 4 రోజులు తిరగకుండా వెనక్కి తీసుకున్నారు. అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? మరి అక్కడ కూడా బీజేపీ అలయన్స్ గవర్నమెంటే ఉంది కదా. అవును. మరి వాళ్ళకున్న ధైర్యం, సాహసం, వాళ్ళకున్నటువంటి వెన్నెముక మీకెందుకు లేదు? మీరు ఓన్లీ పార్ట్నర్సే పవర్లో. అవును. బట్ మహారాష్ట్ర వాళ్ళకున్నటువంటి రాష్ట్రం ఎడల మహర్ జాతి ఎడల వాళ్ళకున్న గౌరవం మీకు తెలుగు జాతి మీద లేదు. మీరు తెలుగు జాతిని తాకట్టు పెడుతున్నారు. బీజేపీ ముందు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నారు. మీరు ఎందుకు సార్ అంత సాగిలు పడాల్సిన అవసరం ఏమిటి? అంత జాతిని తాకట్టు పెట్టాల్సిన అవసరం మీకేంటి? మీరు వెన్నెముక లేని ప్రాణుల్లాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప మాకు హిందీతో ఏం ప్రయోజనం లేదు, మాకు అవసరం లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మాకు స్టీల్ ప్లాంట్ కావాలి, అది ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా మీకు ఎంపీలు ఉన్నారు, మీ ఎంపీలు ఓట్లు వేస్తేనే వాళ్ళు బిల్లులు పాస్ అవుతాయి. అలాంటి అవకాశం ఉండి కూడా మీరు రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప బీజేపీని మాత్రం అంటకాగుతున్నారు కదా. బిల్లులు పాస్ అవ్వడం ఒకటే పక్కన పెడితే వీళ్ళు వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అదే అన్ని అవకాశం ఉండి కూడా చేయడం లేదంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు పీపుల్ కాదు, తెలుగు ప్రజలు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంతకంటే కాదు. వాళ్ళకి కావాల్సింది పవర్. ఆ పవర్తో కావాల్సినటువంటి ఇతర అవకాశాలు ఏమున్నాయి అవన్నీ కమిషన్లా, ఎమిషన్లా, ఒమిషన్లా, ప్రిజర్వేషనా ఏంటైతే ఉంటాయో వాటన్నిటిని చేసుకోవడమే శ్రద్ధ. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ డబ్బులు పంచి ఓట్లు తెచ్చుకోవడమే శ్రద్ధ. అంతేగాని రియల్ డెవలప్మెంట్ ఈ జాతి కోసం, ఈ తెలుగు ప్రజల కోసం చేయాలనేటువంటి దృక్పథమే అయ్యుంటే నిలదీసి ఉండేవాడు. బీజేపీ నిలదీయొచ్చు కదా. నువ్వు హామీ ఇచ్చావు కదా. ఇప్పుడు అక్కడ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తే 5 years అలా సరిపోద్ది, 10 years ఇవ్వాలని రాజ్యసభలో అప్పుడున్న ప్రధాని మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు కదా. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఏంటి అంటే ఇలా మాటలు మార్చి వంచన చేసేవాళ్ళు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారు. జనం అర్థం చేసుకోవాలి ఇది. వాళ్ళు ఒక మాట మీద నిలబడిన వాళ్ళు, ఇచ్చిన మాట నెరవేర్చిన వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ మనం ఓట్లు ఎందుకు వేయాలి అని ఆలోచించాలి. మొన్న గతిలేక వేశారు. అందుకోసమే నేను ఇంకో ఆల్టర్నేటివ్ ఇవ్వాలని చెప్పేది. ఓకే. కానీ రాష్ట్ర ప్రజలకేమో మేము మాత్రమే కాపాడగలమని చెప్తున్నారు. ఢిల్లీకి వెళ్ళేమో మనం ఏం చేయలేము, దాన్ని కాపాడటానికి ఎవరన్నా డబ్బున్న ఒక గొప్ప వ్యక్తి వస్తేనే తప్ప అది కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము అప్పుడు హామీ ఇచ్చాము, కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంలో మాకు సరైన నివేదికలు ఉండవు, మాకు సరిగ్గా తెలియదు కాబట్టి నేను అప్పుడు అలా మాట్లాడాను. కానీ అధికారంలోకి వచ్చి చూస్తే కాపాడలేని పరిస్థితి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కదా. వారు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎంత తేడా ఉందంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉందండి. సముద్రానికి ఈ వైపున మాటలు ఉంటే సముద్రానికి ఆ వైపున చేతలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సముద్రం ఎప్పుడు ఎండిపోదో ఆ వైపు ఈ వైపు ఒకటి కాదు. కాబట్టి ఆయన మాటలు చేతలు ఎప్పటికీ ఒకటి కావు. అంతే, మాటలు వేరు చేతలు వేరు. ఒకసారి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, పార్టీ స్థాపించిన తర్వాత మీ ఎక్కువ స్పీచ్లు కావచ్చు, మీ ప్రెస్ మీట్లు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటాయి. చాలా ప్రెస్ మీట్లు చూశాను నేను. చెప్పండి ఎందుకు పొరపాటు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాం మనం. మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది తప్ప నాకు నేను మాట్లాడిన సందర్భం అయితే లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు అతను సనాతన ధర్మం అని మాట్లాడాడు. నేనేం అడిగానంటే నీ సనాతన ధర్మం ఏంటో నిర్వచించండి అని అడిగాను. ఎందుకంటే సమాజంలో తెలిసిన సనాతన ధర్మం ఒకటి ఉంది, అది మనువు రాసిన సనాతన ధర్మం. అసలు అనే ముందు అదేంటో తెలుసుకుని అందామని మేము అడిగాం. అతను ఏం చెప్పలేదు. సో నువ్వు మనువు రాసిన సనాతన ధర్మాన్ని నువ్వు సనాతన ధర్మం అంటే మాత్రం అది ఒప్పుకోము. ఎందుకనంటే అది కాలం చెల్లింది, ఇప్పుడు నడవదు. అసలు ఫస్ట్ నీకే అప్లై కాదు. ఎలా అప్లై కాదు? అసలు నువ్వు నటించకూడదు, రాజ్యాధికారులు ఉండకూడదు, పాలిటిక్స్లోకి నువ్వు రాకూడదు. బికాజ్ మనువు ఇచ్చిన డ్యూటీ నీకు వేరే ఉంది. కాపుగాయి పొలానికి, నీ కులం కాపు కాబట్టి పొలానికి కాపు కాసేవాడు కాపు కాబట్టి పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి, వ్యవసాయాన్ని కాపు కాయండి. అలా కాపు కాసే వృత్తి నీది, ఆ పని నువ్వు చేయాలి. అది మానేసి వచ్చి జనాలకి మోసం మాటలు చెప్పడం ఏంటి, జనాలకి సొల్లు కబుర్లు చెప్పడం ఏంటి? అది తప్పు కదా. అందుకే నువ్వు నిర్వచించు. ఒకవేళ నీ ధర్మం వేరే ఏదన్నా చెప్తున్నావేమో మాకు తెలియనటువంటిది, అది మంచిదైతే ఎస్.
విల్ నాట్ సే ఎనీథింగ్ బికాజ్ యూఆర్ సేయింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సమాజం బాగుండాలని మీరు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ కాలం చెల్లిన ధర్మాన్ని తెచ్చి అదే సనాతనం అంటే అది ఎలా అవుతుంది? సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే ఎటర్నల్ అని, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదని. సో ఇప్పుడు నువ్వు కాపు కాబట్టి వ్యవసాయం పొలంలోకి వెళ్ళి కాపు కాయ అంటే అది శాశ్వతంగా చేయగలిగే అవకాశం ఉందా? నువ్వు చేయలేవు కదా. చేయలేవు కాబట్టే కదా నీ కుటుంబం అంతా సినిమాల్లోకి వచ్చారు, వేరే వ్యాపకం ఎంచుకున్నారు కదా. ఇప్పుడు వైశ్యుడైనటువంటి మహాత్మా గాంధీ అతను వ్యాపారాలు చేయాలి, బారిస్టర్గా లా చదివి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, రాజకీయ నాయకుడిగా ఉద్యమం నడపకూడదు. అక్కడే బ్రేక్ అయిపోయింది నీ సనాతన ధర్మం. ఇలా గత వందల సంవత్సరాలుగా బ్రేక్ అవుతూ వచ్చింది. ఆ బ్రేక్ అయిపోయిందని తెచ్చి నువ్వు సనాతన ధర్మం అంటావేంటి? కాదంటే ఏంటో చెప్పమన్నా. అలాంటి అవకాశం అతను ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నాకేం పని మాట్లాడటానికి. అలా ఏ అంశం గురించి మాట్లాడినా ఇలా అతని మాటలు అతనే కాంట్రడిక్ట్ చేసుకుని అతను చెప్పిన సిద్ధాంతాలని అతనే డిఫీట్ చేసుకుని అంటే దాన్ని ఓడించుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? ముందు ఒక మాట వెనకొక మాట ఏంటి అంటే జనాల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు, ప్రజల్ని అమాయకులను చేసి ఆడుకుందామని చూస్తున్నారా అని ఒక రాజకీయ పార్టీగా, ఒక రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీగా ప్రజల్లో అవగాహన కల్పించాలి, వాళ్ళని జాగృతి పరిచే ఒక డ్యూటీ పార్టీకి ఉంది. కాబట్టి నేను పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. Because it's bound and duty of any political party. If somebody is doing wrong, somebody is talking wrong, I should tell the people. So this is where is going wrong. This is where he is talking wrong. Please understand. And ప్రజలకు నేను చెప్పాలి. That is any political party has that obligation. అదే అతను ఎక్కువ తప్పులు చెప్పాడు కాబట్టి అతని గురించి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. అలా అందరి గురించి అలా ఎవరు మాట్లాడినా మనం మాట్లాడతాం. కానీ అసలు ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా లేదు 3 శాఖలుగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంది, అది చేయాల్సింది ఏంది, చేస్తుంది ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వారు తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించి సమీక్షించడం, పనితీరు పెంపొందించడం, ఆయన పనితీరు పెంపొందించుకోవడం, ఫైల్స్ క్లియర్ చేయటం, ఇట్లాంటి అంశాల్లో వెనకబడిపోయి ఉన్నాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పేశారు. ఆయనకి చాలా పూర్ ర్యాంక్ ఇచ్చారు. అంటే మంత్రిగా అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు. అది ఒక వైపు అయితే, ఇంకొక వైపు అన్ని రాగద్వేషాలను వీడి ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణం చేసి వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు. ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని ఇండియా టుడే వాళ్ళు అడిగితే నాకు డబ్బులు వచ్చేది సినిమానే కాబట్టి సినిమాలు చేస్తానంటాడు. ఇప్పుడు సినిమా ఆదాయం వచ్చే మార్గం అయితే అది మానుకుని కదా మంత్రిగా అవ్వమని రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం స్వీకారం చేసి అన్ని మానేసుకున్నానని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళి చేయడం ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందుకనే నేను కంప్లైంట్ ఇచ్చాను. సో ఒక రాజకీయ పార్టీగా ఈ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పులు చేస్తున్నారని ఇచ్చాము. సో ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ వేసాము. ఈ రోజే వేసారనుకుంటున్నారు. వేసాను, బహుశా వాళ్ళు వచ్చి ఉంటుంది, వేసాము. ఇదే విషయం చెప్పాము. మంత్రిగా కొనసాగడానికి అర్హత లేదు. బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ కన్ఫెస్డ్. ఆయనే చెప్పేశారు కదా నాకు ఆదాయం వచ్చేది కాబట్టి వెళ్ళానని. అలా 2 చోట్ల ఆదాయం రాకూడదు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు. అదನ್ನು వదులుకోవాలి, ఇదನ್ನು వదులుకోవాలి. అదే ఆ చర్య తీసుకోండి అని ప్రభుత్వానికి అడిగాం. సో నేననేది ఏంటంటే మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చారు, వెల్కమ్ చేయండి. మీకు అవకాశం కూడా ఇచ్చారు జనం, మీకు మంత్రి పదవి కూడా అదనంగా శాఖలు అడిగి కూడా తీసుకున్నారు. వెరీ గుడ్, మీకు నచ్చిన శాఖలు తీసుకున్నారు, మీరు చెయ్యండి. ఆ ప్రజలకు ఇవ్వాల్సిన సర్వీస్ అందించండి. గ్రామాల్లో తాగునీళ్ళు అందక ఇబ్బందులు పడుతున్నారు. పేదలు నివసించే కాలనీలో రోడ్లు లేవు, పేదలు నివసించే కాలనీలో డ్రైనేజీలు లేవు, చెత్తలు క్లియర్ చేయట్లేదు, వాళ్ళకి అంటువ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ మీ శాఖకు సంబంధించినవి. వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు వర్షాల వల్ల అంటువ్యాధులు వస్తాయి, నివారణ చర్యలు తీసుకోవాలి. దాని మీద ఏం సమీక్షణ చేశారు మీరు? ఎక్కడ ఈ అంటే నివారణ చర్యలకి ప్రివెంటివ్ యాక్షన్స్ కు సంబంధించి మీరు చర్యలు తీసుకున్నారు, రివ్యూ చేశారు? ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవేమీ చేయకుండా ప్రమోషన్ చేసుకోవడం, రేట్లు పెంచుకోవడం టికెట్లకి, ఇది అన్కాన్స్టిట్యూషనల్.
రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు. అది ఆయన చేశారు కాబట్టి ఆయన గురించి మాట్లాడారు. ఇంకొకరు చేస్తుంటే ఇంకొకరు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఇది లేదండి. వీఆర్ ప్యూర్లీ పొలిటికల్గా మేము వెళ్తున్నాము. ఏ వ్యక్తి లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా తెలిసి నాకు వ్యక్తిగతంగా ఒక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ పవన్ గారి విషయంలో నాకు అసలు ఏమీ లేదు. ఆయన ఒక ఇండివిజువల్గా యాజ్ అన్ యాక్టర్గా వీ రెస్పెక్ట్ అండ్ వీ అప్రిషియేట్ హిస్ యాక్షన్. బట్ యాజ్ అ మినిస్టర్గా హీఈస్ ఫెయిలింగ్. యాజ్ అ పొలిటికల్ పార్టీగా వీల్ పాయింట్ అవుట్. ఇట్స్ అవర్ ఆబ్లిగేషన్. ఎస్. సో ఈరోజు కోర్టులోకి వచ్చినటువంటి దాన్ని చూసుకుంటే కూడాను హోమ్ డిపార్ట్మెంట్కి నోటీసులు ఫార్వర్డ్ చేసింది హైకోర్టు, జిఐడికి నోటీసులు, ఏసీబీకి నోటీసులు ఇచ్చింది మీరు వేసినటువంటి బిల్ మీద. సిబిఐ పేరును కూడా ప్రింట్ చేయమని చెప్పి రిజిస్టర్కి చెప్పింది హైకోర్టు. సో నెక్స్ట్ వీక్ వాయిదాకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెక్స్ట్ వీక్ కాబట్టి ఇంకొక నెక్స్ట్ వీక్ మేబీ 1 or 2 weeks. అదే ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వీరి చర్యల వల్ల వేరే కొంతమందికి లాభదాయకం అయిందా లేదా అనే అంశం ఏసీబీ సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇకపోతే క్యాబినెట్ సెక్షన్ ఉంటుంది జిఐడిలో, వాళ్ళు వీళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. మినిస్టర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్స్ ఇన్ స్టేట్ ఏం ఫాలో కావాలని ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించారా లేదనేది వీళ్ళు చెక్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ వైలేషన్ ఉందని భావిస్తే ముఖ్యమంత్రి ఆయన్ని బర్తరఫ్ చేయాలి. బికాజ్ హీ ఫెయిల్డ్, అంటే కోడ్ వైలేషన్ చేస్తున్నారు కాబట్టి. ఆ చర్య తీసుకుంటుందా లేదా చూడాలి. మన గవర్నమెంట్ అడిగాం, చర్య తీసుకుంటే వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయాలి. సార్ మీరు అన్నట్లుగా సినిమాలు రాజకీయాలు రెండు బాగానే ఉన్నాయి. నిన్నటి వరకు మంత్రి పదవి రానంత వరకు, లేదు పార్టీలో గెలవనంత వరకు నాకు సినిమాలో ప్రతిరోజు 2 కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. కానీ నా అసిస్టెంట్లకి లేదు నా ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేక నేను ఆస్తులు అమ్ముకున్నాను, లేకపోతే ఇల్లు అమ్ముకున్నాను, కారు అమ్ముకున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 year స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతుంది కూడా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు. ఉండాల్సినటువంటి రాష్ట్రంలో ఉండకుండా అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ ఆయనకి ఒక మంత్రిగా ఒక హౌస్ ఉంది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఉంటూ డైలీ షటిల్ సర్వీస్ లాగా పొద్దునే మాదాపూర్ నుంచి మళ్ళా అమరావతికి డైలీ సర్వీస్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఈ 1 yearలో ఇంత డెవలప్మెంటా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అడిగారు పవన్ గారి మీద ఎందుకు మీరు మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్న వ్యక్తి అని మీరు చెప్తా ఉన్నారు. సో అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టే మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు లేదనేది అతనే, ఉందనేది అతనే. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, హైదరాబాద్లో ఏం పని మీకు? హైదరాబాద్లో ఎలా ఉంటారు అసలు? మీరు హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. హైదరాబాద్ వచ్చినా అఫీషియల్ వర్క్ మీద రావచ్చు, ప్రైవేట్ వర్క్ మీద వస్తే అక్కడ స్పెషల్ లీవ్ తీసుకుని రావాలి. ఒకవేళ ఈ క్యాపిటల్ నుంచి విడిపోయినప్పుడు, అదే రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఈ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చారు, అంటే ఫ్రైడే వెళ్ళి మళ్ళీ మండే వచ్చేటట్టుగా. అలాంటి వెసులుబాటు మీరు కూడా తీసుకుంటే, మీరు ఒక జీవో రూపంలో తీసుకుని ఎంప్లాయీస్ లాగా అప్పుడు మీరు ఫ్రైడే వచ్చి మండే వెళ్ళొచ్చు. అంతే తప్ప మిగిలిన రోజులు మీరు ఖచ్చితంగా ఏపీలోనే ఉండాలి. హైదరాబాద్లో ఉండడం కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషనే. ఎనీ మినిస్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే అది వైలేషనే, అన్లెస్ అంటిల్ హీఈస్ ఆన్ డ్యూటీ. సో ఇదొకటి. మరి ఇక మీరు అన్నట్టు అది చార్టర్డ్ ఫ్లైట్స్లో అట్లా తిరుగుతున్నారంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నాయి కదా, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఆయన. ఎక్కడ ఈ డబ్బు ఎలా వచ్చింది, మీరు ఎలా తిరుగుతున్నారు ఏంటి అనేటువంటిది. అంటే వ్యక్తిగతమైనటువంటి నిందలు వేయడం కానీ లేదా అది ఇది మాట్లాడటం కానీ మా పాలసీ కాదు. నేను రాజకీయ పార్టీగా మేము వ్యక్తిగత అంశాలు మాట్లాడడం. జనరల్ గా మనం నిందలు వేయట్లేదు కదా, జరుగుతుంది అంటే చెప్తున్నా. అదే దట్స్ వాట్. అంటే నాకు ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో ఒకటి జస్ట్ లైక్ దట్ మాట్లాడి ఏదో ఒక బ్లేమ్ చేయడం అనేటువంటిది అయితే చెయ్యం. బట్ అట్ ద సేమ్ టైం మీరు అనేది అనుమానాలకు అయితే తావిస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను నా కింద పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి ఈరోజు చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నారంటే అంత షార్ట్ పీరియడ్లో ఇది ఎలా పాసిబుల్ అనే డౌట్స్ అయితే జనాల్లో ఉంటాయి. డెఫినెట్గా పీపుల్ కూడా ఆలోచిస్తారు. బట్ ఇట్లాంటి సందర్భం మీద మనం సంబంధించిన శాఖలు ఎలాగో వెరిఫై చేస్తాయి. బట్ యాజ్ అ రాజకీయ పొలిటికల్ పార్టీగా మేము కూడా
వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్ లో ఉండి ఆయన మూవీకి ఆయనే ప్రమోషన్ చేసుకునే దానిలో భాగంగా రెచ్చిపోండి, మీకు ధైర్యం లేదా, మీరు తిరగబడండి, కొట్టేయండి, ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అదే దట్స్ వాట్ నేను రియాక్ట్ అవ్వడానికి కారణాలు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లే నేనేమంటానంటే, నువ్వు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి ఎవరైనా ఇలా మాట్లాడితే తప్పు, అలా మాట్లాడకూడదు, మనం సామరస్యంగా ఉండాలని చెప్పాల్సిన స్థానంలో ఉండి మీరు తిరగబడండి, మీరు దాడి చేయండి అని మాట్లాడటం. ఒక రిపోర్టరు పెహల్గామ్లో ఏదో మతం ఏంటనే ఏదో అడిగి చంపారంట, మతం అడిగి చంపారంట కదా అంటే ఇతను ఏమంటాడంటే, నువ్వు ఓపెన్గా మాట్లాడు, మతం ఏంటి, నువ్వు హిందువా కాదా అని అడిగారు అని చంపారు అని చెప్పు అని రిపోర్టర్కి చెప్తున్నాడు ఇతను, క్యాబినెట్ మినిస్టర్. ఓకే, మరి ఇట్లా మాట్లాడినప్పుడు పొలిటికల్ పార్టీగా మరి మేము జనంలోకి వచ్చి మాట్లాడి తీరాలి కదా. హౌ కెన్ యూ స్పీక్ లైక్ దట్? సి ఇఫ్ రిపోర్టర్ ఆస్క్స్, సార్ ఇలా హిందూ అని అడిగారంట కదా సార్ అంటే, నువ్వే మతం అని అడిగి చంపారను, హిందూ అని ఎందుకంటావు? అక్కడ వాడు టెర్రరిస్ట్ అనేవాడికి విజ్ఞత ఉండదు, వాడికి ఏ రకమైనటువంటి సామాజిక స్పృహ ఉండదు, వాడి ఉద్దేశం ఏంటంటే చంపాలని వచ్చాడు, చంపుతాడు, ఆడు ఈ మతం ఆ మతం అంటే ఏదో ఒకటి అక్కడ క్రియేట్ చేయడానికి మాట్లాడతాడు. కాబట్టి దాన్ని మనం తీసుకోకూడదు. టెర్రరిస్ట్ అనేవాడికి ఏ రకమైన సొసైటీలో ఆబ్లిగేషన్ ఉంటుంది, ఆడు ఏదంటే అది మాట్లాడతాడు. అలాంటి వాడిని మనం ఎలా పరిగణలోకి తీసుకుంటాం అని తిప్పి చెప్పాల్సింది పోయి, విలేకరు ఎంతో విజ్ఞతతో మాట్లాడుతుంటే అతని మీద ఇతను దాడి చేస్తాడు, నువ్వు హిందూ అని. అంటే ఎందుకు మాటికి హిందూ ముస్లిం అని ఇలా విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు మీరు? ఇప్పుడు ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ఇప్పుడు హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళమే, అలాగే ఇతర మతాలు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళని గౌరవించే వాళ్ళమే. మనకేమి వాళ్ళ మీద ద్వేషం లేదు కదా. లేని ద్వేషాన్ని నూరిపోయాలనే ప్రయత్నం ఎందుకు మీకు? పైగా మీకు అవకాశం ఇచ్చారు, ఓట్లు వేశారు. ఇలాంటి ఒక ద్వేషాన్ని కూడా తెచ్చి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇది నేను రాజకీయ పార్టీగా అడుగుతున్నాను. పదే ఈ అంశం గురించి కూడా నేను మాట్లాడాను. నేనేమంటానంటే, మన రాజ్యాంగం అన్ని మతాలకు సమాన హక్కులు ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది. ఎవరికి నచ్చిన దానిలో వాళ్ళని జీవించనివ్వండి, అది వ్యక్తిగత అంశం, మీరు ఎందుకు రాజకీయం చేస్తారంట నేను. దీన్ని కొంతమంది అనుకోవచ్చు అంటే, ఇలా మనం రూల్ మాట్లాడుతున్నాము, సమాజంలో ఉండే శ్రేయస్ కోసం మనం మాట్లాడుతుంటే వాళ్ళు మనకి మతానికి ఆబ్లిగేట్ చేసి మీరు దీనికి వ్యతిరేకమా దానికి వ్యతిరేకమా అనేటువంటి మాటలు కూడా అనొచ్చు. బట్ దట్స్ నాట్ మ్యాటర్, బికాస్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీవన్, వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీవన్, వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీఆర్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్పిందో అది మాట్లాడతాం, అదే ప్రాక్టీస్లో కూడా చేస్తాం. ఎవడు ఏమనుకుంటున్నాడు, ఎవడు ఏ రకంగా ఊహించుకుంటున్నాడు అనేది మెటీరియల్. బికాస్ అవర్ థాట్స్ ఆర్ క్లియర్, అవర్ విజన్ ఈజ్ క్లియర్, అవర్ యాక్షన్స్ ఆర్ క్లియర్. వీ డోంట్ హ్యావ్ ఎనీబడి అంటే నెపోటిజం, ఈ నావాడు కాదనేది లేదు. ఇష్యూ బై ఇష్యూ, కేస్ బై కేస్. పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే, వాడు ఎస్సీనా బీసీనా ఓసీనా మైనారిటీ అనేది కాదు. ఎనీ పూర్ ఈజ్ పూర్, ఎనీ పూర్ ఫ్యామిలీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అది అందరికి ఇచ్చి తీరాల్సిందే, అది ఏ కమ్యూనిటీ అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ కాస్ట్. ఇందాక నేను చెప్పాను కదా, సిచ్యువేషన్ బట్టి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది అది అక్కడ స్థాయిని బట్టి మనం చెయ్యాలి. అలాంటి ఒక క్లారిటీతో, స్పష్టమైనటువంటి థాట్తో మేము ముందుకు వస్తున్నాం. సో ఇతను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. ఇవాళ ఈయన మూవీ కాబట్టి ఇలా చెప్పారు. గతంలో వాళ్ళ అబ్బాయి మూవీ రాజమండ్రిలో ఫంక్షన్ పెట్టినప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది, అప్పటి వరకు మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారు, చొక్కాలు ఇప్పి తిరిగేస్తూ బండ్లకి సైలెన్సర్లు పీకేసి గొడవ చేయండి మీరు ఇల్లు అనేది ఇన్ని కామెంట్లు అప్పుడు చేశారు. అదే, సో అట్లా అంటే ఇప్పుడు సమాజంలో పర్టికులర్గా యూత్, ఎందుకంటే యూత్ అనేది చాలా గొప్ప రిజర్వ్ మనకి, అంటే ఒక రిసోర్స్. సో వెరీ వాల్యుబుల్ రిసోర్స్ అనేటువంటి యూత్ని మనం సన్మార్గంలో నడిపించాలి, సక్రమైన మార్గంలో నడిపించాలి. అంతే కదా. వాళ్ళు ఇలా యూత్ అలా మాట్లాడవచ్చు, ఇతను ఎలా మాట్లాడాడు అలా, సార్ మీరు ఊ అనండి సార్ మేము వెళ్తాం, ఊ అనండి సార్ మేము తిరగబడతాం, మీరు ఒప్పుకోండి సార్ మేము చేస్తాం అని యూత్ అనొచ్చు. బికాజ్ వాళ్ళు ఎదిగే క్రమంలో ఉన్నారు, ఒక ఉత్సాహం ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది, ఉడుకు రక్తం ఉంటుంది. దే ఆర్ పర్మిటెడ్, వాళ్ళంటే మనం అర్థం చేసుకుంటాం. బట్ వాళ్ళు నడిపించాల్సినటువంటి నాయకుడిగా నువ్వు మాట్లాడటం అసహ్యంగా ఉంది, ఆక్వర్డ్గా ఉంది, అండ్ అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది. వాళ్ళకే
సన్మార్గం చూపించాలి. అలా అలా కాదు ఇలా ఓకే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. బట్ మీ జీవితాలు సరిదిద్దుకుని జీవితంలో ప్రయోజకులు అవ్వాలనుకున్న దానికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పని చేయండి, కష్టపడండి, చదవండి, ఎదగండి, ప్రయోజకులు అవ్వండి అని కదా మనం చెప్పాలి యూత్కి. అవి ఎక్కడ చెప్తున్నారు? మీరు బట్టలు ఉడిసి తిరగండి, సైలెన్స్లు తీసి సౌండ్ చేయండి, ఎందుకు ఊరుకుంటారు, దాడి చేయండి, ఏమిటి ఈ మాటలు? అందుకు అతని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక మంత్రి గారు, బాధ్యత గల మంత్రిగా ఇటువంటి కామెంట్లు చేయడానికి ఇలాంటి కామెంట్లు సరిపోవు. యాజ్ ఏ హీరో వాళ్ళ ఫాలోవర్స్ ని ఈ రకంగా రెచ్చగొట్టడానికి అది తప్పే. ఈ రంగా తప్పు చేస్తూ ఆ రంగా తప్పు చేస్తూ ఇంకెక్కడ సక్సెస్ అవుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే అదే కేవలం ఒక మేనియా, ఒక హిస్టీరియా, ఒక మాస్ హిస్టీరియా లాగా క్రియేట్ చేసి దాంతో ముందుకు నడవాలని ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. అది ఒకసారి ఒక సమయంలో కుదురుద్ది తప్ప అన్నిసార్లు కుదరదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అంత కేరింతలు కొట్టి ఏళ్ళేసిన ఫ్యాన్లు ఓట్లు ఏమి వేయలేదుగా, ఓట్లుగా కన్వర్ట్ అవ్వట్లేదని ఆయనే చెప్పుకున్నారుగా. మీరు వస్తున్నారు, ఏళ్ళు కొడుతున్నారు, సీఎం అని అరుస్తున్నారు, కానీ ఏం ప్రయోజనం, నాకు ఓట్లు వస్తాయి కదా అని వారే చెప్పారు. అందుకనే ఈరోజు టీడీపీతో కలవబట్టి ఓట్లు వచ్చినాయి. సో వచ్చి గెలిచారు, మంచిది. బట్ ఇప్పుడైనా అర్థం చేసుకుని వాళ్ళని సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా ద్వేషాలతోటి, ఇంకా ఎదుటి వాళ్ళ మీద కక్షతోటి పనిచేసి మనం పైకి వెళ్తాం అనుకుంటే అది క్షణికమే అవుద్ది. నీకు 10 సంవత్సరాలు అవ్వలేదు కదా, రేపు ఒంటరిగా ఉంటే అప్పుడు కూడా అంతే అవుద్ది. ఇక్కడ ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, నిన్నటి వరకు 10 సంవత్సరాల్లో నాకే ఓట్లు వేయలేదు, లేదు నాకు ఓటు బ్యాంక్ లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధ్యమైంది సార్? అదే చెప్తున్నా నేను. ఆ పార్టీలు ఓట్లన్నీ ట్రాన్స్లేట్ అయినాయి కాబట్టి, అంటే ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి గెలవడం అనేది జరిగింది. సో అక్కడ ఇప్పుడు కొన్ని సీట్స్లో ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఇప్పుడు కుప్పం లాంటి చోట ఏ పార్టీ వాడు పోటీ చేసినా ఓడిపోతారు. పులివెందుల చోట అదర్ పార్టీలు ఎవరు చేసినా ఓడిపోతాడు. ఒకళ్ళు జనసేన వాడిని పెట్టుంటే పులివెందులు ఓడిపోయింది వాడు. సో అది ఒక ఫ్లూక్లో 161 సీట్లు వచ్చిన క్రమంలో వచ్చినాయి. సో అది 100% స్ట్రైక్ రేట్ అంటే అది విఘ్నత లేనటువంటి స్టేట్మెంట్. ఒకవేళ నిజంగానే పార్టీలతో కలవటం వల్ల కావచ్చు, లేదు గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, మీరు ప్రజలకు ఏదో మంచి చేస్తారని నమ్మినటువంటి ప్రజలు నిజంగానే మీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినప్పుడు ఇంకెంత బాధ్యతగా, ఎంత హుందాగా వ్యవహరించాలి కదా. గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ప్రతిదానికి అకౌంటబిలిటీగా ఉండాలి కదా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే యూత్ని ఈ రకమైన పక్కదారి పట్టించేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దీనివల్ల ఏంటంటారు? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందంటారా? కొన్ని గవర్నమెంట్కి అయినా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అనే స్టేట్మెంట్ రాంగ్. అది ఇట్స్ ఏ కాంప్రిహెన్షన్లో తప్పు ఉంది. అది పక్కన పెట్టండి. పోటీ చేసిన గెలిచారు, అది ఓకే. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఉంటాను మధ్యలో, హామీలు నెరవేర్చడం నాది బాధ్యత అని చెప్పి ఈరోజు ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో వీళ్ళు రకరకాలైనటువంటి కండిషన్స్ అప్లై చేస్తుంటే, మరి ఇతను ఉంటానని చెప్పిన వ్యక్తి ఉండి కండిషన్స్ ఉండొద్దు, మనం చెప్పిన హామీ చేద్దాము, నెరవేర్చాలి అని మాట్లాడట్లేదు కదా. మరి అది తప్పు కదా. సో అంటే జనం క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు ఏంటి, బీజేపీ ఒకవైపు మనపై కక్ష కట్టి ఉంది, ఏ రూపంలోనూ ఆంధ్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో జతకట్టిన జనసేన కానీ టీడీపీ కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి, విఫలం చెందాయి. ఈ జనసేన అనే దానికి వచ్చేటప్పటికి అన్ని విధాలుగా విఫలం చెందుతుంది. ఎలా విఫలం చెందుతుందంటే, ఒకవైపు తన క్యాడర్ను కానీ పార్టీని కానీ నడిపించడంలో విఫలం చెందడం ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తను హామీగా నిలబడి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కెరీర్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే చెప్పిన మాట చేయడం అనేది, ఇచ్చింది నిలబెట్టుకోవడం అనేది. ఒకవేళ ఇచ్చిన చివరిలో ఏదో ఇస్తాడు అవి డైవర్ట్ చేసి అనేది. ఆ ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ అతనికి ఉంది కాబట్టి నేను ఉంటాను మధ్యలోనే వచ్చావు, నువ్వు నిన్ను చూసి ఓట్లు వేశారు అని అంటున్నావు. మరి నిన్ను చూసి ఓట్లు వేసినప్పుడు నిన్ను వాళ్ళు గౌరవిస్తే మరి నువ్వు తిరిగి గౌరవించవు జనాల్ని? నువ్వు చెప్పినట్టే నిన్ను చూసి గౌరవిస్తే, ఓట్లు వేస్తే, మరి నిన్ను చూసి కదా ఓటు వేసారని నువ్వు తిరిగి గౌరవించాలి కదా వాళ్ళని. అది కదా రియల్ గివింగ్ అంటే. సో మరి నువ్వు తిరిగి ఏమి ఇస్తున్నావు? నీకు ఓటు వేసిన వాళ్ళకి మోసం చేస్తున్నారు, వంచన చేస్తున్నారు. సో అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి, నీ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేటువంటిది కూడా జనం అసెస్ చేస్తారు ఈరోజు. అలా అసెస్ చేసినప్పుడు 1 by 1 you will lose. సో దట్స్ వేర్ వీ హ్యావ్ ఛాన్స్. మేము ఒక సిన్సియారిటీతో వస్తున్నాము,
వేరే ఇంట్రెస్ట్లు ఏమి లేకుండా వస్తున్నాం, ప్యూర్లీ సర్వీస్ కోసం వస్తున్నాం. అవకాశం వస్తే సర్వీస్ చేస్తాం, ఎలా సర్వీస్ చేయొచ్చో చేసి చూపిస్తాం. సార్ యా, జనరల్ గా పదవుల్లో ఎవరున్నా కూడా సర్వీస్ చేయాల్సింది, చేసేది, చేపించేది మీరే కదా. యా, అదే ఇంకా రియల్ గా పవర్ లోకి వస్తే ఇంకా ఆ సర్వీస్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. డెఫినెట్గా ఆ లక్ష్యంతోనే వచ్చాము. సార్ విత్ గాడ్స్ గ్రేస్ ప్రజలు ఆశీర్వదిస్తే విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ మీరు అది అచీవ్ చేయాలని మేరా మీడియా తరఫున మేము కూడా కోరుకుంటూ మీ సమయాన్ని చాలా వెచ్చించి మాకు ఇచ్చినటువంటి యొక్క వాల్యుబుల్ టైంని బట్టి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి విజయ్ కుమార్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.